రెండు చేతుల ఆకాశం వైపు చాపి ప్రభువు స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడును సర్వాధికారిని యేసుక్రీస్తు నామములో కృష్ణందరికీ కూడా వందనాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని సన్నిధానంలో ఇలాగున దేవుని ఆరాధించినటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్మారో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క సన్నిధి మన మధ్యన సంచరించడం నేను చూసాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన తన ప్రజల దగ్గరికి వేగిరని రావడానికి ఇష్టపడిన దేవుడు. బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా సరే, ఎవరైతే హృదయపూర్వకముగా ఆయన స్తుతిస్తారో, హృదయపూర్వకముగా ప్రభువుని ఎవరైతే పిలుస్తారో, వారి మధ్యన ఆయన సంచరించడానికి ఇష్టము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. 118వ కీర్తన, 118వ కీర్తన 8, 9 వచనాలు చదువుదా. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చిన్న ప్రార్థన చేసుకుందా. మహాపరిశుద్ధమైన మా తండ్రి, సర్వాధికారి ఒక మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామముకే వందనాలు. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని దర్శించారు, మీకు వందనాలు అయ్యా. మా జీవితంలో నీ కృపతో మమ్మల్ని ఇంకను వర్ధిలింప చేయమని, నీలో మమ్మల్ని కడగమని ప్రార్థన చేస్తున్నా. వాక్యంలోకి వెళ్తుండగా మానవ స్వరమును, మానవుల ఆలోచన తలంపులు పూర్తిగా మరుగుపరిచి అయా నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నా. ఇక్కడ ఉన్న మాకు ఏదైతే అవసరమో ఆ మాటల చేత మమ్మల్ని దర్శించండి. ఈ వాక్కు చేత మాకు ఉదక స్నానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కు మమ్మల్ని ధైర్యపరచినట్లుగాను, బలపరచినట్లుగాను, విశ్వాసములో పరిపూర్ణులుగా చేయనట్లుగా మీ సహాయం మాకు దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మాట చదువుతాను, అందరూ కూడా చూడండి. 118వ కీర్తన 8, 9 వచనాలు మీరు నాతో పాటు కూడా చదవచ్చు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎవరికన్నా తెలుసా? చదవబడినటువంటి వాక్య భాగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఈ 2 వచనాలు తెలిసిన తెలీదా? అమ్మ దయచేసి మీ పౌడర్ మొహాలు నాకు చూపించకండి. తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. సింపుల్. తెలియదయ్య గారు అంటే ఇంకా మంచిది, తెలుసండి అన్న వాళ్ళు చెప్పినా మంచిది. తెలుసా తెలీదా? చెప్పండి ఏంటో. అమ్మా నాకు లిప్ మూమెంట్ తెలీదు. ఏంటిది అనుకున్న ప్రత్యేకత అంటే, బైబిల్ గ్రంథము అంతటిలో పాత నిబంధన, కొత్త నిబంధన రెండింటిని కలిపి చూస్తే మధ్యలో ఉన్నటువంటి వచన భాగాలు ఏంటది? బైబిల్ గ్రంథం అటు ఇటు సెంటర్ పాయింట్ అంటారు. సెంటర్ ఆఫ్ ది బైబిల్ ఈ వచనం 2 ఏమిటంటే, మనుష్యులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ మాట మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడన్నా ఈ మాట కొంచెం హింటేస్తే టకటకటగా మొత్తం వచనం చెప్పగలుగుతారు, కానీ ఈ వచనాన్ని మన జీవితంలో దేవునికి చూపించాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఈ వాక్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. దేవుని గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి వాక్యము కూడా 100% కూడా అది నెరవేర్చదగినదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది ఎంత మాత్రమును తీసిపడేయడానికి లేదు,
ఎంత మాత్రము కూడా అది నాకు కాదు అనడానికి లేదు. ఒక వాగ్దానం అవనివ్వండి, దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తున్నటువంటి కొన్ని నియమాలు అవనివ్వండి, ఏదన్నా సరే ప్రతి ఒక్కరికి కూడా ఆ వాక్యము చెల్లిందే. ఇక్కడ భక్తుడు ఈ మాట రాయడానికి గల కారణం ఏంటంటే, ప్రతి ఒక్క భక్తుడు అనుభవపూర్వకంగానే బైబిల్ గ్రంథంలో వచనాలు రాశారు. చాలామంది బైబిల్ గ్రంథాన్ని రాశారు. ఇంచుమించు 40 మంది భక్తులు రాసినట్లుగా హిస్టరీలో మనకు కనబడుతుంది. ఎంతమంది అండి? 40 మంది. ఇంచుమించు 40 మంది దేవుని ఆత్మ ప్రేరేపణ చేత బైబిల్ గ్రంథంలో రాసినట్లు అన్ని జత చేయగా ఇవన్నీ కనబడుతున్నాయి. ప్రతి ఒక్క భక్తుడు కూడా అనుభవపూర్వకంగానే దేవుని వాక్యాన్ని రచించారు. దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారానే వారు ప్రతి వాక్య భాగంలో రచించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనము మనుష్యులను నమ్ముకునేట కంటే అనే మాట చాలా బలమైందండి. ఎంత బలమైందంటే నీకు నాకు తెలియనంత బలమైంది. ఎక్కువగా మనం ఎవరి మీద ఆధారపడుతుంది తెలుసా? ఎవరి మీద అండి? దేవుడి మీద ఆధారపడమ్మా. ఎందుకంటే దేవుడు మన కంటికి కనిపించాడు కదా. కంటికి కనిపించేవాడు మాత్రమే. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి నీకు సహాయం చేస్తాడు అని నీకు ఆలోచన కలిగిందంటే ఒక వ్యక్తిని వదులుతావా? వదలం. ఒక మనిషి అందరికీ సహాయం చేస్తున్నాడు అని కనబడుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? నేను కూడా వెళ్ళాలి. ఏం చేస్తామండి? చెప్పండి అమ్మా, ఏం చేస్తారు? ఒక వ్యక్తి డబ్బులు పంచి పెడుతున్నాడు, నువ్వేం చేస్తావు? నాకు వద్దులే అనుకుంటావా? ఏం చేస్తావు? ఆ రోజు ఉద్యోగం ఉన్నా సరే సెలవు పెట్టి ఆ లైన్లో నిలబడి ఆ డబ్బులు తీసుకోవడానికి నువ్వు కూడా ప్రయత్నం చేస్తావా? చేయనండి నేను అన్న చేతులు ఎత్తాను. ఎవరికి చేయదు అమ్మా, ఎవరికి చేయదు? అదేమన్నా రోడ్డు మీద మధ్యగా తాకని వెళ్ళిపోవడానికి డబ్బులు ఒక 100 రూపాయలు అన్నా ఆ రోజు పెట్రోల్ కొట్టించడానికి ఉపయోగపడుతుందని చెప్పి లైన్లో నుంచుంటాం కదండి. మనుషుల మీద ప్రతి మనిషి కూడా ఆధారపడిపోయాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? మనిషి మీదే ఆధారపడ్డాడు. ఆ మనిషినే ఉన్నతంగా చూస్తున్నాడు. ఆ మనిషి నాకేదో చేస్తాడు అని చెప్పి మనిషి మీద నిరీక్షణ ఎక్కువగా ఈ లోకంలో పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఉన్న మన అందరం కూడా ఒక్కొక్క పరిస్థితిలో ఒక విషయాన్ని, ఒక సహాయం కొరకు మనిషి మీద పూర్తిగా ఆనుకోవడం మనం చూసాం. మన ఇక్కడ ఉన్న వారందరిలో కూడా ఒక్కొక్క విషయాన్ని బట్టి పూర్తిగా ఇంకా ఆ సమయంలో దేవుడు గుర్తురాల మనకి. ఈయనే చేస్తాడు, ఈయనే చెయ్యాలి అన్నట్టుగా ప్రవర్తించాం. కానీ ఆ సమయంలో వెనుదిరిగిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయినను మనకు బుద్ధి వచ్చిందా అని అడిగితే వచ్చిందండి. మనిషి మీద ఉన్నటువంటి విశ్వాసము, మనిషి మీద నువ్వు చూపిస్తున్నటువంటి నిరీక్షణ ఆయన మీద కనుక నువ్వు చూపించగలిగితే ఆయన చేస్తాడా చేయడా? చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు చేస్తాడు? ఎవరి మీద చూపించే విశ్వాసము? ఒక మనిషి మీద చూపించే విశ్వాసము, ఒక మనిషి మీద చూపించే నిరీక్షణ. ఎవరో ఒక వ్యక్తి డబ్బులు ఇస్తానని చెప్పాడండి. పలానా సమయానికి నీకు డబ్బులు ఇస్తాను అంటే 5:45 ఇస్తాను. నీకు 6 గంటల కల్లా నీ చేతిలో డబ్బులు ఉంటే నువ్వు చూసుకోకర్లేదు అన్నాడు. నీ ఫోన్ ఎప్పటి నుంచి వస్తావు? నీ గడియారం నుంచి వస్తావు? ఏమండి? 5 ఏంటండి బాబు? 1 గంట నుంచి చూడవా? ఇప్పుడు నుంచి చూడవా? చెప్పండి. ఇది 6 అవ్వట్లేదు. ఇది ఇంకా 6 అయిపోతే ఎంత బాగుండో. మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే మనిషి మాట మీద ఉంటుంది. మరి దేవుని ఇచ్చిన మాట మీద మీ దృష్టి ఎప్పుడు ఉంది? కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట అండి ఇది. ఎన్ని సంవత్సరాలు? నిన్న మొన్న కాదు. ఎంతమంది ఈ మాటను బట్టి ప్రార్థన చేయగలుగుతున్నారు ప్రతిరోజు? ఎంతమంది ఈ మాట మీద విశ్వాసం ఉంచి పూర్తిగా మీ భారము దేవుడి మీద పెట్టగలుగుతున్నారు? ఇద్దరే. ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటంటే దేవుడి మీద పూర్తిగా భారం పెట్టిన తర్వాత మనుషుల మీద ఆధారపడకూడదు. ఏం చేయకూడదు చెప్పాలండి. దేవుని మీద పూర్తిగా భారం పెట్టేసిన తర్వాత ఇదిగోండి దేవుని మీద పెట్టిన భారం
ఇది దేవుని మీద పెడుతున్న భారం. ఇది తీసుకొచ్చి మనుషులకు చెప్తాం, అది దేవుని మీద పెట్టినట్టు అవుతా? దాన్ని ఏమంటారంటే అప్లికేషన్ పెట్టడం అంటారు. ఏం చేయడం అంటారండి? ఇప్పుడు నీకు జాబ్ లేదనుకో ఏం చేస్తావు? అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ 10 చోట్ల ఇచ్చేసి నీకు ఏది వీలుగా ఉంటే అది సమయం, జీతం, పని ఒత్తిడి ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మనం ఉద్యోగంలో జాయిన్ అవుతాం. అంతేనండి? లేదండి ఫస్ట్ ఏది వస్తుంది జాయిన్ అవుతాం అనుకుంటారా? మళ్ళీ అందులో పదాన్ని వాడతాం, దేవుని చిత్తం ఇదేనేమో. మనకు బాగా తేలికగా వచ్చినటువంటి పదం దేవుని చిత్తం. దేవుని చిత్తం నీకు ఎలా తెలుసు? 10 మంది రమ్మన్నారు, 10 మంది దగ్గరికి వెళ్ళడం దేవుని చిత్తమేనా? మరి ఎలా తెలుసుకుంటావు దేవుని చిత్తం అని? మనం వాడతాం కానీ ఈ పదం చాలా ఈజీగా వస్తుంది. దేవుని చిత్తమేమోనండి, అందుకే ఇది ఫస్ట్ వచ్చింది. లాటరీ వేసింది అందుకే, లాటరీ తగిలింది అందుకే. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అనిపిస్తుంది ఇది దేవుని చిత్తం కాదేమో. వ్యవసాయం రోజులు అయిపోతుంది. నేను ఇలాగ ఆవేశపడి చాలాసార్లు చేశాను. ఒకరోజు వైజాగ్ వెళ్ళిపోయా. ఒక ఆయన మా ఇంటి దగ్గర ఉన్న ఆవిడ వాళ్ళ అన్నయ్య అంట, అలాగా ఐటీఐ చదివాడు కదా, ఎందుకు అలా ఖాళీగా ఉండడం, వైజాగ్ వచ్చేమని మంచి జాబ్ వేయించాను పోర్ట్లో అన్నాడు. ఇంకా పోర్ట్ అంటే ఎవరైనా మామూలుగా ఉంటారండి? పోర్ట్ అంటే ఎవరు మామూలుగా ఉంటారా? పోర్ట్ అంటే చిన్న విషయం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అది. ఇంక నేను అనుకున్నాను, అమ్మో దేవుని చిత్తం దొరికేసింది జరిగేసింది అనుకుని చెప్పి వెళ్ళి ఒక రోజంతా బూడిదలో కూర్చున్నాను. ఈ రోజు నేను మర్చిపోను. ఆ రోజుని ఎక్కడ కూర్చున్నాను తెలుసా? బూడిదలో ఒక రోజు కూర్చున్నానండి. మీకు ఒక సినిమా గుర్తుండొచ్చు, అరే రే మనోడేరా అలా కూర్చోమని ఉద్యోగం ఏం చేద్దాం అని అంటాడు ఒక చోట. ఒక రోజంతా అక్కడే కూర్చున్నాను. నాకు అదే గుర్తొచ్చిందండి. ఏమనుకున్నానంటే నా జీవితం ఇంకా మలుపు తిరిగింది, పోర్ట్ అంటే ఇంక చూసుకోక్కర్లేదు, మామూలుగా ఉండదు ఇంకా అనే ఉద్దేశం చేత వెళ్ళిపోయా. ఉదయం 7 గంటలకు వెళ్తే సాయంత్రం 6 దాకా ఫోన్ ఎత్తలేదు. మీరు ఏం చేస్తారు? ఇంకొక విషయం, అక్కడ ఆటోలు ఉండవు బయటికి వెళ్ళడానికి. పోర్టు లోపల బూడిదలో మధ్యలో ఉంటే అటు బయటికి రావడం కన్నా లోపలికి వెళ్ళడానికి ఇటు కానీ పరిస్థితి, మనకు తెలియని రూట్ అది. ఇంచుమించు 12 గంటల పైగా అక్కడే కూర్చుంటే నాకు దేవుడు కనిపించాడు. 6 గంటల తర్వాత ఫోన్ చేసి నేను పలానా చోటకున్నాను అక్కడ రా అన్నాడు. అక్కడ 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 అని చెప్పేసి రన్నింగ్ బస్సులు ఎక్కి రన్నింగ్ బస్సులు దిగానండి. వైజాగ్లో బస్సు రన్నింగ్లో ఉండేది. ఆయన ఎక్కడ కాదు బాబు ఇటే వచ్చి అని చెప్పి మళ్ళీ రన్నింగ్, ఆ ఊరు తెలియదు నాకు. అలాంటి సిచ్యువేషన్ నేను అనుభవించాను. ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చిన అనుభవాలు అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. తీరా అన్నీ జరిగిపోయిన తర్వాత చేసింది ఏంటంటే అక్కడ ఉన్న జాబ్ ఒకటి, నాకు అతను చెప్పిన జాబు. ఇలాగ మనుషుల చేత మనం ఏం చేయబడతామంటే మోసగించబడతాం. ఏం చేయబడతాం? మనం అనుకుంటాం ఇది దేవుని చిత్తమేమో అని బయలుదేరతాం. ఏమనుకుంటామండి? ఇది దేవుని చిత్తమేమో, అందుకే నా జీవితంలో దేవుడు ప్రవేశింపచేశాడు అని అనుకుంటాం. కాదు, దేవుని చిత్తం ఏంటో మీరు పరిశీలించి పరీక్షించి తెలుసుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతిదీ దేవుని చిత్తమా అంటే కాదు. నీకు నచ్చింది దేవుని చిత్తమా అంటే కాదు. నీకు అనుకూలంగా ఉన్నది దేవుని చిత్తమా అంటే కాదు. ఏది పడితే అది దేవుని చిత్తం అనడానికి వీలు లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ మీద ఉన్నటువంటి ప్రణాళిక ఆయన నీకు తెలియపరిచే దేవుడు. ఆయన నువ్వు అడిగితే, మనం అడుగుతామండి దేవుడిని, ఒకసారి అడుగుతాం అంతే, ఎక్కువ అడుగు. ఎందుకంటే ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. ఒక ఆయన అడుగు మన దగ్గర ఎక్కువ దేవుడిని ఇబ్బంది పెట్టాలి, చాలా మంచివాడు. మనం ఎక్కువగా దేవుని చిత్తం అంటే పరీక్షించాం. మనం నచ్చింది అనుకో ఈ దేవుని చిత్తం ఫిక్స్ చేసేస్తాం. మన దగ్గర గ్రీన్ కలర్ పెన్నునే ఒక బ్లూ కలర్ స్టాంప్ ఉంటుంది కదా, మనం ఏదైతే అనుకుంటామో దానికి స్టాంప్ వేసి గ్రీన్ సంతకం పెట్టేసి శాంక్షన్ చేసేస్తాం. శాంక్షన్ చేసేసి కింద ఏమంటామంటే ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తము ఆయన ప్రణాళికల్లో నుంచి నడిపించే విధానము అనుభవపూర్వకంగా మనకు తెలియాలి. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ దావీదు తన రాజ్యములో ఎప్పుడైతే దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి దావీదుని ఏర్పాటు చేసుకుని
నిలబెట్టుకున్నాడో తను రాజు కాకముందు తను అనుభవించిన శ్రమలు తక్కువ ఎక్కువ చెప్పండి? ఇంకా రాజు అవల, అభిషేకం అయితే తీసుకున్నాడు, కానీ రాజు స్థానంలోకి రావడానికి కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజుల గ్యాప్ ఉంది. ఆ సమయంలో దావీదు ఏమనుభవించాడు అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో శ్రమలు అనుభవించాడు. ఏమనుభవించాడండి? మరి దేవుని దృష్టిలో దావీదు శ్రమలు అనుభవిస్తున్నాడనే విషయానికి తెలీదా? తెలుసా తెలీదా? మరి తెలిసిన దేవుడు మరి ఎందుకు రానిచ్చాడు ఆ శ్రమల్ని? అందుకేనా అభిషేకించుకుంది? అభిషేకించుకున్నాడు. తర్వాత రోజు కూర్చోబెట్టాలిగా సీట్లో. ఓట్లేసి గెలిపిస్తామండి. ఓట్ల ఎలక్షన్లో కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఉంటాడు, తెలిసిపోయిన తర్వాత రోజు ఏం చేస్తారు? అనౌన్స్మెంట్ చేసేసి అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేయించేసి కూర్చోబెట్టేస్తారు. మరి దావీదుకి అలా జరగలేదు ఎందుకు? సౌలుకి వెంటనే జరిగింది. సౌలుకి జరిగినంత త్వరగా దావీదు జీవితంలో దేవుని అభిషేకపు సంబంధమైనటువంటి కార్యము జరగలేదు. ఎందుకు అంటే దావీదుని దేవుడు అనుభవపూర్వకంగా నడిపించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రాజ్యమును నడిపించాలంటే మొదట తన హృదయము నిబ్బరము కలిగి ఉండాలి. ఏం చేయబడాలి? ఒక రాజ్యమును నడిపించాలంటే అతడు మనుషుల మీద ఆధారపడని వాడై ఉండాలి. ఒక రాజ్యమును ఏలుబాటు చేయాలంటే దేవుని నియమము ప్రకారము అతడు దేవునికి లోబడిన వాడై ఉండాలి. అతడు దేవుణ్ణి ఎరిగిన వాడై ఉండాలి. అతడు దేవుని శక్తిని కనుగొనిన వాడై ఉండాలి. అతడు దేవుని యొక్క సామర్థ్యతను ఎరిగిన వాడిగా ఉండి దేవుని సహాయమును మాత్రమే అడిగేవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దావీదండి రాజు కాక మునుపు కూడా తరమబడ్డాడు. రాజు కాక మునుపు ప్రాణాపాయ స్థితిని దావీదు రుచి చూశాడు. అయితే ఆ క్షణము దగ్గరికి వచ్చేసరికి దేవుడు దావీదుని తప్పిస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? చాలా మంది మనుషులు ఉన్నారు, కానీ ఎవరి మీద కూడా ఆధారపడలే. దావీదు అన్నల్లో కొంతమంది సౌలు రాజ్యములో సైనికులండి. ఎవరు వాళ్ళు? సౌలు ఉన్నటువంటి ఆ రాజ్యంలో దావీదు అన్నలు సైనికులు, అంటే యుద్ధము చేసేటువంటి సైనికులుగా ఉన్నారు, సోల్జర్స్. దావీదు ఎప్పుడన్నా తన అన్నలను ఆశ్రయించినట్లు బైబిల్ గ్రంథంలో కనబడిందా? తన అన్నలను ఆశ్రయిస్తే ఏదో రికమెండేషన్ జరిగేది. అక్కడ రికమెండేషన్ ఏం జరిగిందండి? అక్కడ లేదు. దావీదు తరమబడుతున్నప్పుడు కేవలము ఆధారపడింది ఎవరి మీద అంటే దేవుడి మీద మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కలుగుతున్నటువంటి శ్రమల్ని మనము పరిపూర్ణముగా దేవునికి మాత్రమే అప్పగించాలి. ఏం చేయాలండి? దేవునికి మాత్రమే అప్పగించాలి. ఒక మనిషి దగ్గర నువ్వు సహాయము కొరకు వెళ్తున్నావు అంటే నీ దేవుడు నిస్సహాయంగా నువ్వు చేస్తున్నావు. ఎలా చేస్తున్నట్లు? నీ దేవుడు బలహీనుడిగా నువ్వు చేస్తున్నావు. నీ దేవుణ్ణి సహాయము చేయలేని వాడు అని చెప్పి నీ క్రియాపూర్వకంగా చూపిస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని సహాయము చాలా బలమైనది. అబ్రహాంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అదే మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడిని, నీ జీవితంలో నా పరిస్థితులను మార్చడం నాకు అసాధ్యమా అని ప్రభు అడుగుతున్నాడు. దేనికి స్తోత్రం. ఏం చెప్తావు ఆ విషయాన్ని బట్టి? అసాధ్యం ప్రభు, నువ్వు ఏదన్నా చేయగలవేమో కానీ నా శ్రమంలో తప్పించలేదు. నువ్వు ఏదైనా చేయగలవేమో కానీ నేను అనుభవిస్తున్న శ్రమ గురించి నువ్వు తెలీదు. చాలా మంది అంటారు నువ్వు చాలా శ్రమ అనుభవించావని. నీకంటే శ్రమ నేను అనుభవిస్తాను. ఎంత తప్పు ఉంది నీకు? ఎంత తప్పు ఉంది చెప్పండి. గట్టి ఈడిస్తే ఎంత ఉంటుంది చెప్పండి. ఏమా ఎంత ఉంటుంది? ఈడిస్తే ₹1 కోటి అప్పు నువ్వు చేతెత్తుంది. ₹1 కోటి.
ఇప్పుడు ఈడిస్తే 50 లక్షల అప్పు ఉన్న చేతులు ఎత్తండి. 50 కూడా లేదా, పోనీ 30 లక్షల అప్పు ఉన్న చేతులు ఎత్తండి. 30 lakhs లేరండి ఎవరో. 20 10 లక్షలు ఉందా నీకు? సో ఏం ప్రేజరా 10 లక్షలు ఉన్నాను కొన్ని అప్పు మీకు ఎంత ఉంటాయి మహా అయితే? ఇది నీ దేవుడు చేయలేడు అనుకుంటున్నావా నువ్వు? ఇది నీ దేవుడు చేయలేడు అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటున్నావు 10,000 అయితే నా దేవుడు చేయగలడు కానీ 1,00,000 చేయలేడు. 1000 రూపాయలు అయితే చేయగలడేమో కానీ 2 లక్షలు చేయలేడు. చేసి ఉంటే ఇప్పుడు చేసేయాలి కదా. ఇప్పుడు కళ్ళు మూసి తెరిసే లోపు 2 లక్షలు టిక్ అని రావాలి. ఎలా రావాలి? వస్తుందా? వస్తుందండి? వస్తుందా రాదా? ఇది ఒక తలపోటు అయిపోయింది ప్రతి ఆదివారం నాకు మీకు. అని చేసేది అద్భుత కార్యం అండి. బైబిల్ గ్రంథంలో ప్రవక్తల శిష్యులలో ఒక శిష్యుడి కుటుంబం ఉంది. ఏముంది? ప్రవక్త శిష్యులలో ఒక శిష్యుని కుటుంబం. ఆ శిష్యుడు చేసిన పని ఏంటంటే అప్పులు చేశాడు. ఏం చేశాడు? ప్రవక్త శిష్యులో శిష్యుడు చేయాల్సిన పని ఏంటి చెప్పండి అమ్మా, ఏం చేయాలి? ప్రవక్త శిష్యులో శిష్యుడు కూడా బుల్లి ప్రవక్తే. ఈ బుల్లి ప్రవక్త ఏం చేయాలి ఏమండి? డబ్బులు దాచేయాల, అప్పులు చేయకూడదండి. ముందు ఏం చేయకూడదు? అప్పులు చేయొచ్చు కానీ తలకు మించి చేయకూడదు. నీ సామర్థ్యతకు మించి ఎప్పుడైతే నువ్వు అప్పు చేయడం మొదలు పెడతావో నీ జీవితంలో మనశ్శాంతి అనేది కొదువడం ప్రారంభమవుతుంది. తలకు మించింది ఎప్పుడు చేస్తాం మనం? ఏదైనా అనారోగ్యం వస్తే, అంతే కదండి. భయంకరమైన అనారోగ్యం వస్తే మనం ఇంకేం చేయలేం, తలకు మించిందే చేసుకోవాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే వారి సుఖభోగముల కొరకు చేస్తున్నారండి. యాకోబు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదివితే మనుషుల భోగేచ్ఛల కొరకు, స్వకీయ దురాశల కొరకు వారు ఏం చేస్తారంటే మరులు కలపబడిన వారే ఏడ్చబడి తమకు తాము వారు శోధం తెచ్చుకున్నారు వాక్యం చెప్తుంది. ఆ పరిస్థితిని క్రైస్తవుడు అనేవాడు మనము తెచ్చుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అత్యవసర పరిస్థితి అయితే తప్ప అక్కర్లేని వాటికి మనం ఏం చేయకూడదంటే రుణముల జోలికి మనం వెళ్ళకూడదు. నీకు నిజముగా అక్కడున్న అవసరాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ద్వారం తెరుస్తాడు. ఏం చేస్తాడండి? ఎవరిని నిన్ను అడగనివ్వడు. నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడి, ప్రభువా నీవు తప్ప నాకు క్షేమాధారం ఏదీ లేదు, నీవు తప్ప నాకు సహాయకులు ఎవరు లేరు అని చెప్పి పూర్తిగా ఆయన మీద నువ్వు ఆధారపడ్డావని నువ్వు ఆయన నమ్మించాలి. ఎవరు నమ్మించాలి చెప్పాలి? ఎవరు నమ్మించాలి? ఏమంటే మనుషులే నమ్మకం లేకపోతే రూపాయి ఎవరు కదా ఇస్తారండి? నమ్మకం లేదు ఇస్తారండి. మరి దేవునికి నువ్వు ఎలా నమ్మకం తప్పిస్తావు? ఒక వ్యక్తి నీకు నిజంగా సహాయం చేయాలన్నా నీ దగ్గర కొన్ని చూస్తాడు, నువ్వు అర్హుడువా కాదా. ఇప్పుడు జగనన్న పథకం కావాలంటే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అమ్మఒడి రావాలి, అందరికి వచ్చేస్తుంది అమ్మఒడి, నీకు వచ్చేస్తుంది కూడా ఊపుతా ఉన్నా. రాలేని వాళ్ళ బాధ ఎలా ఉంటుంది తెలుసా నీకు? రాలేని వాళ్ళు లోపల వాళ్ళకి రాలేదని బాధ కంటే ఇంకొకరికి వచ్చిందని బాధ వాళ్ళకి ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి? వాళ్ళకి రాలేదని బాధ కంటే ఏం బాధ ఎక్కువ తెలుసా? వాళ్ళకి ఎందుకు వస్తుంది అని ఆలోచనలు ఉంటారు జనాలు. ఒక వ్యక్తి నీకు సహాయం చేయాలంటే నీ దగ్గర కొన్ని లక్షణాలు చూస్తాడు. నువ్వు నిజంగా బేదరాలువా, నిజంగా నీకు అవసరం ఉందా, నిజంగా ఆ డబ్బుతో నీకు పని ఉందా అని చూసి జాగ్రత్త పడిస్తాడు. మరి దేవుడు కూడా అలాగే చేయాలి కదండి. ఎలా పడితే అలా ధారాళంగా ఎత్తే ఏం చేస్తాం మనం? ఏమండి? ఎలా పడితే అలా ధారాళంగా ఎత్తే ఏం చేస్తాం? వస్తాం దేవుని మందిరానికి ఏం చేస్తాం? చక్కగా లైవ్ ఎత్తున్నారు కదా, కాలు మీద కాలేసి కూర్చుని చూస్తా కూర్చొని
దేవునికి తెలుసండి, నీ బుద్ధి ఏంటో తెలుసు, నీ ప్రవర్తన ఏంటో తెలుసు. కాబట్టి ఎక్కడ నిన్ను నొక్కాలో అక్కడ ఆయన నొక్కి నిల్చోబెడతాడు. నొక్కితే కానీ ఇక్కడికి రావు. నువ్వు నొక్కించుకోకుండా దేవుని మందిరానికి వస్తావా? నీకు అన్ని క్షేమంగా సంతోషంగా ఏర్పాటు చేసి పెడితే దేవుని మందిరానికి వస్తావు నువ్వు? అబ్బే, ఖాళీ ఉండదుగా మనకి. ఖాళీ ఎక్కడ ఉంది? ఎక్కడ పడితే అక్కడ దేవుడు నొక్కాడు అనుకో, ఖాళీ చేసుకుని వచ్చాడు కూర్చుంటాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన చేసినాడండి. ఆయన మనం చేసినాడు. ఒక మాట అంటున్నాడు, నీకు ఆలోచన పుట్టక మునిపే నేను నిన్ను గురించి ఎరిగి ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల సహాయం కొరకు మనం సమయాన్ని వృధా చేస్తాం. మనుషుల దగ్గర మనం పొందుకోవడానికి ఎన్నో ఊహలు. అండ్ రీసెంట్గా ఫేస్బుక్లో మీరు చూసే ఉంటారు, ఒక వ్యక్తి అందరికీ తెగ పంచి పెట్టేస్తూ ఉంటాడు డబ్బులు. అది డబ్బులు పంచి పెట్టడం ఏంటంట చూసే ఉంటారు కదా మీరు. చూడనట్టుగా లాస్ వస్తారేంటి, మనకు కనబడదు ఏంటి, అది చెప్తాం ఏంటి, ఏం చేస్తున్నాడు ఏంటంటే పంచిపడ్డం ఏంటి, డబ్బులు పంచిపడ్డం ఏంటి, అతనికి సరదా. మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు అనుకుంటారు ఈ మాట అనగానే అందులో నేను ఉంటే బాగున్నా, మీరు మొఖాలు కనబడుతున్నాయి నాకు, అందులో నేను ఉంటే బాగున్నాను. ఏమ్మా, అందరూ అది దృష్టి అనుకుంటారు కదా, నాకు ఇది చేస్తే బాగుండు, నాకే కనుక డబ్బులు ఇస్తే అనుకున్నారు. ఎప్పుడన్నా నాకే, ఎప్పుడన్నా నాకే అన్నారా? చెప్పండి అమ్మ, అన్నారా లేదా? చూసిన వాళ్ళు అనే ఉంటారు కదా, నాకే కనుక ఎత్తే నేను అది కొనుక్కుంటా, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం ఎందుకు, నాకే ఇవ్వచ్చు కదా, నాకే ఇవ్వచ్చు కదా అని అనుకుంటా ఉంటాం. అలా ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగావు నువ్వు? అలా ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగావా? ఏమ్మా, మనుషులు నాకినట్లుగా దేవుణ్ణి నాకలేకపోతున్నావు. మనుషుల మీద పడి తిరిగినట్లుగా దేవుడి మీద నువ్వు పడి తిరగట్లేదు. అబ్రహాము ఎలా వచ్చాడు? ఒట్టి చేతులతో వచ్చాడు. యోసేపు ఎలా వచ్చాడు? యోసేపు అంటే వాళ్ళందరూ అమ్మేసిన తర్వాత, రే యోసేపు నువ్వు కొంత డబ్బు తీసుకుని దాచుకో, వడ్డీకి తెచ్చుకుని తిప్పుకో, నువ్వు పెద్దోడు అయ్యాక అది నీకు ఆస్తిగా నిలబడతాన్నారు ఎవరన్నా. ఎలా వచ్చాడండి యోసేపు? సిల్లి కావలేకుండా వచ్చాడు. యాకోబు ఎలాగెళ్ళాడు? అమ్మా, రెబకా గారు కత్తిచ్చి పంపింది యాకోబు. ఎలా వెళ్ళాడు యాకోబు? ఎలా వచ్చాడు యాకోబు? దేవుడు అలా చేస్తాడు. నువ్వు ఎప్పుడు ఎంటీ అవుతావో అప్పుడు ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఖాళీ అయిపోలే, ముందు నువ్వు ఖాళీ అవ్వకపోతే నీ జీవితంలో దేవుని కార్యం నువ్వు చూడలేవు. ఎప్పుడు చూడలేవు? ఆ అనుభవాలు నేను చాలా చూసానండి. ఖాళీ అయిపోయిన తర్వాత మరలా నింపుతాడు నాకు ఇప్పుడు కూడా దేవుడు. ఉన్నది నా దగ్గర ఉంచి కూడా ఇష్టం ఉండదు, చేయాలని చెప్తాడు. అప్పుడు మరలా ఆయన ఇవ్వడం మొదలు పెడతాడు. ఇదేంటంటే దేవుని దగ్గర ఉన్నటువంటి నియమం. నువ్వు ఖాళీ అయిపోయి ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు? మనుషుల వైపు చూసేవా? నీ ఖాళీ 10 అక్కడే ఉంటుంది. ఆ 10 అవ్వదు, ఆ 10కి ఎక్కువ అవ్వదు. ఎలా ఉంటుంది? 10 అవ్వదు, 10 ఉంటుంది. 10 అవ్వదు, 10కి ఎక్కువ అవ్వదు. ఏవద్దు మన పరిస్థితి? అటు ఉన్నోడవం కాదు, ఇట్లు లేనివ్వం కాదు, మధ్యలో నడుక్కుపోతూ ఉంటాం మనం. అలా ఇప్పుడు చూడకండి. నువ్వు పూర్తిగా దేవుని మీద మాత్రమే అనుకోవడం నేర్చుకో. ఇక్కడ ఉన్నవారు నాకు తెలిసి చాలామంది ధనము ఇబ్బందులను ఉంటారు. 90%. కొంతమంది అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. డబ్బు ఉంటే ఉండదు, ఆరోగ్యం ఉండదు. మనం అనుకుంటా డబ్బు ఏదో నాకుంటే బాగుంది. ఎవరికి ఉండేది అడిగి ఉండదండి. నీకు లేనిది ఒకటే, నీకు ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం బట్టి ఎప్పుడైనా దేవుడు స్తుతించేవా? నువ్వు స్తుతించేవా? డబ్బు లేదని ఏడుపుతావు నువ్వు. డబ్బు ఉన్న వాళ్ళు దేని గురించి ఏడుస్తారు? ఆరోగ్యం లేదని ఏడుస్తారు. ఈ 2 ఉన్న వాళ్ళు మనశ్శాంతి లేదని ఏడుస్తారు. ఈ 3 ఉన్న వాళ్ళు కుటుంబంలో కలతల గురించి ఏడుస్తారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక శోధన ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎవరి మీద ఆధారపడాలి అంటే దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎవరి మీద ఆధారపడినా నీ గుడ్డలాగా ఉంటాయి. మెల్లగుడ్డ వచ్చేది నీకు మొత్తం. నీ గుడ్లు ఎప్పుడు కూడా అటు ఇటు చూడకూడదండి. నీ గుడ్లు ఎప్పుడు కూడా మనుషులేపు చూడకూడదు. ఏ గుడ్లు? జగనన్న ఇచ్చే గుడ్ల
ఏ గుడ్లండి? నీ దృష్టి దేవుని మీద తప్ప మరి ఎక్కడో ఉండకూడదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని వైపు చూసినప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. 108వ కీర్తన 12వ వచనం ఒకసారి చదవండి. 108:12. మనుష్యుల సహాయము వ్యర్థము, ఏమా? శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయమును దయచేయుము. ఎవరి సహాయం వ్యర్థం? ఎక్కడ రాయబడింది ఈ మాట? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఇది. పేపర్లో కాదు, గోడ మీద కాదు, నీ ఫేస్బుక్లో కాదు. మనుషుల సహాయం వ్యర్థం అనే మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు నమ్ముతావా మాటనే? నువ్వు నమ్ముతావు ఈ మాటని? నమ్మో. ఎలా చెప్తారండి మనుషుల సహాయం వ్యర్థం అని? ఎవరు చెప్పారు ఈ మాట? ఎందుకు వ్యర్థం అవుతుంది మనుషుల సహాయం? ఒక మనిషి నీకు సహాయం చేస్తే మరలా నీకు సహాయం అనేది నీకు ఎక్కడ అడగకూడదు. ఎవరు ఉన్నారు అలాగా? నీకు ఒక అవసరత వచ్చింది, ఒక మనిషి నీకు సహాయం చేశాడు, మరలా నువ్వు ఏ అవసరత కూడా నీ దగ్గర రాకూడదు. అలాంటిది మొదలేదు. అలాంటి పరిస్థితి. మనిషి నీకు చేయగలిగితే ఎంత చేస్తాడు? ఎంత చెప్పాలి? ఎవరు ఎంత చేస్తాడు? అది వాడికి నచ్చితే, వాడు సాటిస్ఫాక్షన్ పొందుకుంటాను అంటే, ఏమ్మా వాడికి కుదురుద్ది అంటే అప్పుడు చేస్తాడు. అందరూ చేస్తాడా? ఏమ్మా నేను ఖచ్చితంగా చెప్తా, ఎవరికి దొరకదు అలాగే. నువ్వు ఒక్కడే ఉన్నావా ఈ లోకంలో అవసరత ఉన్నది? ఒక్కడే ఉన్నావా? నువ్వు ఒక్కదానిగా ఉన్నావా నీకు లోకంలో అవసరత ఉన్నది? కొన్ని కోట్ల మంది ఉన్నారండి. వారితో పోల్చుకుంటే నీ పరిస్థితి చాలా శ్రేష్టంగానే దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారితో పోల్చుకుంటే మన జీవితం ఎలాగుంది? తింటున్నావా లేదా? కావాల్సింది కొనుక్కుంటున్నావా లేదా? చెప్పండి. సాయంత్రం మీకు పానీపూరి తినబెడితే ఏం చేస్తారు? నా జీవితంలో పానీపూరి తిన్నానా, అసలు ఎప్పుడన్నా తినగలుగుతానా అనుకుంటావా? చెప్పండి, అనుకుంటావు ఎప్పుడన్నా? ఏం చేస్తావు? వెళ్ళిపోతాం లేదా? ఐస్ క్రీమ్ తినాలనిపించింది, 50 రూపాయల ఐస్ క్రీమ్ కొంటామా కొనమండి? మనం ఏది చేయాలనుకున్నది చేయగలుగుతున్నాము అంటే అది దేవుని కృప. ఆ స్థితిలో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు లేని దాన్ని బట్టి నువ్వు దుఃఖపడకూడదు, కానీ నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషపడితే దేవుని నిన్ను చూసి ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 55వ కీర్తన 2వ వచనం ఒకసారి చదవండి. 55వ కీర్తన 2వ వచనం. ఏమన్నాడు దావీదు ఇక్కడ? ప్రభువా, ఏమంటే మీరు దావీదు ఎవరిని అడిగేవాడు కాదండి. అసలు దావీదుకున్న అవసరతలతో పోల్చుకుంటే మనం ఇలాగా, దావీదుకున్నటువంటి అవసరతలు మామూలుగా లేవు. అనుకున్నారు దావీదు రాజు కదండి, అతనికేం తక్కువ అనుకుంటున్నారు. పేరుకే రాజు దావీదు, పేరుకే దావీదు రాజు, కానీ అతని జీవితం అంతను కూడా శ్రమలతోనూ శోధనలతో నింపబడిందే. అయినను కూడా ప్రతి శోధన నుంచి, ప్రతి శ్రమ నుంచి దేవుని ద్వారా సహాయం పొందుకుని జయింపబడిన వాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదుకి ఏ కొదువ దేవుడు ఇవ్వలేదు. ప్రతి విషయంలో కూడా దేవుని సహాయము ఎంత బలమైనదో రుచి చూసిన వాడు దావీదు రాజు. దేవునికి స్తోత్రం. మనము కూడా రుచి చూడాలండి. శ్రమలు ఏం చేయాలి? మనము చెప్పాలి. మనకి రుచి చూడటం ఇష్టం ఉండదు. శ్రమ అనే బోర్డు కనబడగానే కళ్ళు మూసేసుకుని ఇది నాకొద్దు. శ్రమ పడండి నేను చెప్పట్లా. ఆ శ్రమలో నుంచి దేవుడికి ఇచ్చే సంతోషాన్ని రుచి చూడమని నేను చెప్తున్నాను. ఎందుకంటే శ్రమ లేకపోతే మన జీవితంలో దేవుణ్ణి మనం వెంబడించలేము. శ్రమ అనేది మన జీవితంలో ఎలా వాడుకోవాలి తెలుసా?
ఒక వస్తువుగా వాడేసుకోదాన్ని. ఇక్కడి నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలండి, బండి ఎలా వాడుకుంటున్నాం, అలాగే శ్రమను ఎలా వాడుకోవాలంటే నువ్వు దేవుడి దగ్గర అవ్వడానికి వాడుకోవాలి. మనం ఎలా వాడుకుంటున్నావు శ్రమని? దేవుని దగ్గర అవడానికి వాడుకుంటున్నావా, దేవుని దూరం అవడానికి వాడుకుంటున్నావా? ఎవరన్నా ఏమ్మా ఎందుకమ్మా మందిరానికి రావట్లేదు, గత వారం రాలేదు ఏంటమ్మా అని అడిగితే ఏం చెప్తుంది తెలుసా? జ్వరం వచ్చిందండి, బట్టలు ఆరలేదండి, కుక్కర పేలిపోయిందండి, గ్యాస్ కట్టలేదండి. ఇవన్నీ ఏంటి? శ్రమలా అంటున్నారేంటి? శ్రమలా సాకులే ఏమ్మా? శ్రమలా సాకులే చెప్పండి. పొద్దున్న ఒక అమ్మాయి సండే స్కూల్కి 8 గంటల 8 గంటల 33 నిమిషాలకు వచ్చింది. నేను ఏదో చెప్పింది ఏంటంటే నిమిషానికి 10 గుంజీలు తిందామమ్మా ఎవరైనా లేట్గా వస్తే అన్నాం. ప్రణతి 8 గంటల 3 నిమిషాలకు వచ్చింది. స్టార్టింగ్ మరి ఆవిడే కదా బోడీ చేసింది, మంచి బోడీ. 3 నిమిషాలకి 30 గుంజీలు టక్ 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 తీసింది, కూర్చుంది. మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం, బైబిల్ గ్రంథాలు ఏం చదివేది అన్ని చాలా విషయాలు కూర్చొని అడుగుతున్నా. ఒక అమ్మాయి జాగ్రత్తగా 8 గంటల 37 నిమిషాలకు వచ్చింది. 37 అన్నాను, అమ్మ ఏదైంది మీ అమ్మమ్మ నీకు చెప్పలేదని చెప్పాను కదా అంటే చెప్పిందండి అన్నారు. మరి అంటే నేను కరెక్ట్గా 8ంటికి బయలుదేరా, కరెక్ట్గా 8ంటికి బయలుదేరితే ఎక్కడికి వెళ్తా ఆగో అందంట వాళ్ళమ్మ. ఏమంది? ఆగో అందంట. ఏమ్మా ఏమైంది? బట్టలు జాడించేళ్ళు ఇది అన్నాను. బట్టలు జాడించేళ్ళు అంది. సరే అయితే 37 × 10 వచ్చాక మీ అమ్మని అడిగాను. 37 నిమిషాలు లేట్ కదా, 37 నిమిషాలు × 10 ఎంత అవుతుంది? ఏమండి? నువ్వు 8 గంటలు బయలుదేరావు కాబట్టి 8 గంటల నుంచి ఇక్కడ రావడానికి 10 నిమిషాలు, 10 నిమిషాలు × 10 100 గుంజీలు నువ్వు తీయి. మిగతా 27 నిమిషాలు మీ అమ్మ తప్పు చేసింది కాబట్టి ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడతో నేను దిగుతానని చెప్పాను. ఇవాళ తల్లిదండ్రులకి స్పెషల్గా ఉంది. అయిపోయిన తర్వాత కనబడండి. ఎవరైతే సండే స్కూల్కి లేటుగా వచ్చారో కారణాలు అడుగుతాను అయిపోయాక. 1 మీ పిల్లలు లేగలేదా, వాళ్ళు తెస్తారు. మీ పిల్లలు కాకుండా మీదే తప్పు అయితే మీరే తెస్తారు. భార్యాభర్తలు షేర్ చేసుకోండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమ్మా ఎవరు షేర్ చేసుకో? జబ్బకు వచ్చే వారం నుంచి దేవుడి దగ్గరికి వచ్చి లేపుతారు మిమ్మల్ని 6ంటికే. చెప్పావా సండే స్కూల్? మరి వీళ్ళు పిచ్చోళ్ళు లేట్గా డైరెక్ట్గా 8 గంటలు రావడానికి 2 నిమిషాల ముందు 3 నిమిషాల ముందు వచ్చేసారు. నేను సడన్గా లేట్గా వస్తుందేమో అనుకున్నాను. ఇవాళ నా కోరిక నెరవేరలేదు. సడన్గా గుంజీలు తీయడం చూడాలనిపించింది చాలా రోజులు. దేవునికి చక్కని మాట విన్నారు. ఏదైతే చదవమన్నాను చదివారు, రాసుకొచ్చారు. పిల్లలు అలా చేస్తారంటే నేను కాదు కానీ దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. మీ పిల్లలు ఆలస్యంగా వస్తే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? ఇలాగే ఉంటుంది. అందరూ మనుషులే చూస్తాం మనం, కాక వాళ్ళు ఎత్తే బాగుంది వీళ్ళు ఎత్తే బాగుంది. నువ్వు దేవుని దగ్గర క్రమమైన భక్తి చేసి అప్పుడు అడుగు దేవుని. దేవుని దగ్గర సరైన బ్రతుకు నువ్వు జీవిస్తూ ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. ఇది ఆస్తి, ఇది ఏదమ్మా ఆస్తి? ఎవరు ప్రేమిందరు చేతులేస్తుంది దేవుణ్ణి? ఎంత ఉంది ఆస్తి? మీ నాన్నగారు కొంచెం ఇవ్వము అప్పులు ఉన్నారు ఉంటాను. పిల్లలు దాటున్నారు చూడండి, అబ్రాహం గారు దావీదు గారు. మీ పిల్లల దగ్గర కొంచెం ఆస్తి ఉందంట. దేవుని ప్రేమించే వారు నిజంగా ఆస్తికర్తలు అవుతారండి. ఈ మాట అబద్ధం కాదు, ఈ మాట అబద్ధం కాదు. నువ్వు దేవుని ప్రేమించలేకపోతున్నావు కాబట్టి నువ్వు ఎదురుగా ఏం కనబడుతున్నాయి తెలుసా? అప్పులు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి చెప్పాలి? ఏం కనబడుతున్నాయి? నీ ఎదురుగా అప్పులు కనబడడానికి గల కారణము దేవుడిని నువ్వు సరిగ్గా ప్రేమించలేకపోతున్నావు. నువ్వు సరైన విధానముగా దేవుని ప్రేమించడం నేర్చుకుంటే బైబిల్ గ్రంథంలో ఎవరో కూడా అప్పుల పాలు కాలేదు. ఏలియా కరువు కాలములో దేవుడు కాకుల చేత పోషించాడండి. పోషించడం లేదా? ఆస్తికర్తలు చేయడం అంటే నేను ఏదో ఉన్నతమైన స్థితిలో సింహాసనం మీద కూర్చోబెట్టి కాలు మీద కాలు వేసుకుని కూర్చోంటామని కాదు.
ఏ కొదువ లేకుండా దేవునికి సమృద్ధిని ఇస్తాడు అక్కడ. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిర్గమాకాండంలో ఇంకో మాట చెప్తున్నాడు, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచును అంటున్నాడు. తలగా అంటే అర్థం ఏంటి? అందరికంటే పైవాడుగా నేను ఉంచుతానని సెలవిచ్చిన దేవుడైన. మరి ఆ మాట అబద్ధం కాదు కదండి. ఆ మాట ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. మరి ఎందుకు మన జీవితంలో నెరవేర్చబడట్లేదు అంటే ఎక్కువగా మనం మనుషులు నమ్ముతున్నాం. ఎవరైతే చూస్తున్నావు? ఎవరైతే చూస్తున్నావు? నువ్వు దేవుణ్ణి ఎన్నిసార్లు అడిగావు, మనిషిని ఎన్నిసార్లు అడిగావు చూడు. మనుషుల్ని ఎలా అడుగుతున్నావు, దేవుణ్ణి ఎలా అడుగుతున్నావు? దేవుణ్ణి ఏదో చిన్నగా ఆయన ద్వారం తెరువు, సహాయం చెయ్యి, ఏసునాలు అడుగుతున్నావు అని. మనుషుల్ని అయితే అడిగే విధానం చూసారా? అడిగే విధానం ఎలా ఉంది? అదే అడిగే విధానం దేవుని దగ్గర అడిగితే ఎలా ఉంటుంది? అలా బతిమలాడించుకోడండి దేవుడికి. అసలు చిరాకు అలా బతిమలాడించుకోవాలండి. మనుషులకి ఎంత ఇష్టమో బతిమలాడించుకోవడం, దేవుడిని బతిమలాడించుకో. నువ్వు విశ్వాసముగా నీవు తప్ప నాకు ఎవ్వరూ సహాయం చెయ్యలేరు ఈ మాట పలికి చూడు. నీకు చెయ్యకపోతే అడుగు దేవుడు. ఆయన ద్వారం తెరిచాడంటే ఎవడు ముయ్యలేడంట. ఆయన మోతే ద్వారం ఎవడు తెరవలేడు. నీ దగ్గర బిగపెట్టాడు అనుకో దేవుడు, నువ్వు ఎంతమందికి తిరిగి బతిమలాడినా సరే నీకు ఎక్కడా కూడా నీకు ద్వారం తెరవబడదు. మోసిన వాడు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడా. దేవునికి స్తోత్రం కలిగినదా. హల్లెలూయా. ఆయన ఎందుకు మూసాడో ఆయన అడుగు. మూసినాడు తెలుస్తుందా, తెలిసినాడు తెలుస్తుందా? ఏమండి, ఆయన ఎందుకు మూసాడో ఆయనకి తెలుసు. కారణం నీలో ఏదో ఉంది. ఆయన అందుకే మూసాడు. ఆ మూసింది తెరవాలంటే తెరిచాడు అనుకోండి, మూసాడు కదా, పైన చాలా దాగుంటది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా. ఇప్పుడు ఉందండి, మూయబడింది, ఆ పైన చాలా బూజు దుమ్ము ఉంటది. ఒక్కసారి దీన్ని తీయగానే ఎక్కడ పడుతుంది? దేవుని ఆశీర్వాదం కూడా అలాగే ఉంటాయి. బూజుతో పోల్చట్లా. ఆయన అడ్డు పెట్టాడంటే నీకు రావాల్సిన ప్రతి దినము నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు అన్ని కూడా పైన ఆగిపోతున్నాయి. నీకు ఇవ్వాల్సిన ఈవులన్నీ పైన ఆగిపోతున్నాయి. ఈ అడ్డెందుకు పెట్టాడో నీకు ఆయనకి తెలుసు, మాకు తెలియదు. మాకు చెప్పడం కొన్ని చెప్పడం చెప్పరా. మేమేదో ఊహించుకుని చెప్పేచ్చేమో కానీ, ఏదో గెస్ట్ చేసుకుంటే రైట్ అయిపోవచ్చేమో కానీ, ఆయన ఎందుకు మూసాడో నువ్వు ఆయన్నే అడగాలి. అడుగుతున్నా ఎప్పుడన్నా, ఎందుకు నా జీవితంలో జరగట్లేదు? మనుషుల్ని అడుక్కునే దానికంటే దేవుడి దగ్గర వచ్చి ప్రతిని అడుక్కుంటే నువ్వు మనుషుల దగ్గరికి అని ఎప్పుడు వెళ్ళనివ్వడు అంట. దానికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఏమంటే ఒక తల్లిదండ్రులు ఉన్న బిడ్డలో పక్కింటో దగ్గరికి వెళ్ళి నాకు ఐస్ క్రీమ్ కొని పెట్టాలంటే ఎంత చండాలంగా ఉంటుంది చెప్పాలి. వాళ్ళేదో నీ మీద ముద్దు చేసి బుజ్జుగా ఉన్నావు అని కొని పెట్టారంటే ఒక అర్థం ఉంది. కొనవా 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 అని చెప్పి ప్రతిరోజు పక్కింట్లోకి వెళ్తే మీరు ఎలా చూస్తారు? అమ్మయ్య ప్రతిరోజు నాకు డబ్బులు మిగులుతున్నాయి ఐస్ క్రీమ్ అనుకుంటారా? ఎంత భేదవాడన్నా లేనివాడన్నా సరే అతని నామోష వస్తుందండి. మరి నీ దేవునికి రాదనుకుంటున్నావా? నీ దేవునికి రాదలాగా. మనుషుల దగ్గరికి వెళ్ళడం అంటే చిరాకండి. అబ్రహాము ఏ ప్రాంతంలో అడుగు పెడుతుంటే ఆ ప్రాంతంలో అబ్రహాము ఆశీర్వదించబడేవాడు. అబ్రహాముకి దేవుడు తోడైన విషయం అక్కడున్న ప్రజలకి, రాజులకు కూడా అర్థమైపోయింది. ఒక రోజున సొదొమ గొమొర్రా ప్రాంతంలో నుంచి ఒక యుద్ధం జరిగిన తర్వాత రాజులు వచ్చి అబ్రహాంతో అంటారు, అబ్రహామా నువ్వు ఉండడం వల్ల మా దేశం ఆశీర్వదించబడింది. ఎవరు ఉండడం వలన చెప్పాలి? అబ్రహాం ఉండడం వలన ఆ దేశం ఆశీర్వదించబడింది అంటే వాళ్ళు అంటున్నారు, నువ్వు మా దేశంలో ఉన్నావు కదా, అందుకే నీకోసం మేము కానుకలు తెచ్చాము అని తెచ్చారంటే. మనం ఏం చేస్తాం చెప్పండి? అబ్రహాం ప్లేస్లో అంటే అదిగో ఇది ఇక్కడ పెట్టు, అది అక్కడ పెట్టు, అది అక్కడ పెట్టు, అది మా పిల్లకి ఇచ్చే, ఇది నా కొడుకు ఇచ్చే అని చెప్పి పంచిపెట్టేస్తాం. అబ్రహాం ఏమన్నా ఎప్పుడైనా చదివారా? అధికారం చదివిన పిల్లలు అబ్రహాం ఏమన్నా అదే చెప్తున్నాం, మరి వాక్యం వినండి అమ్మా అంటున్నాం. ఇదిగో మీరు తెచ్చింది నాకేమీ వద్దు. ఎందుకో తెలుసా? రేపు పొద్దున్న మేమిచ్చిన డబ్బు వల్లనే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు అనే మాట అంటారు. ఆ మాట నాకు వద్దు. ఇది నిజమైన భక్తిపడు ఒక సమాధానం అంటే. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలీషా దగ్గర డబ్బులు లేవు.
ఎలీషా దగ్గర ఆస్తి లేదు, కానీ నయమాను స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞత కలిగి బంగారము, వెండి, విలువైన వస్త్రాలు, వజ్రాలు తీసుకొచ్చి నయమాను ఎలీషాకి ఇస్తుంటే ఎలీషా ఏమన్నాడు చెప్పండి? నీ డబ్బుతో నాకు సంబంధం లేదు, నాకు వద్దు, వెళ్ళిపో అన్నాడు. గెహజీ ఏం చేశాడు? వెళ్ళి తెచ్చుకున్నాడు. దేవుని ద్వారా ఆశీర్వాదం కావాలన్నాడు. ఎప్పుడు కూడా మనిషి దగ్గర ఆశీర్వాదం కోసం ఎదురు చూడటం. దేవునికి స్తోత్రం కలుగునగా. అది దేవునికి నచ్చదండి. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలకు ఆయనే దీవించాలని కోరుకుంటాడు. యోబు ఎలాగ ఆశీర్వాదం పొందుకున్నాడు? దేవుని చేతే ఆశీర్వదించబడ్డాడు. యోబును ఒకసారి దేవుడు అడ్డు పెట్టాడండి. తన జీవితంలో కరువు వచ్చింది, తనకున్నది సమస్తం కోల్పోయాడు. కొన్ని సంవత్సరాల వరకు అనుభవించాడు ఒంటరితనాన్ని. దేవుడు ఒక్కసారిగా అడ్డు తీసేటప్పటికి ఏమైందంట? మొదటి దానికంటే రెండింతల ఆశీర్వాదమును యోబు పొందుకున్నాడు. ఆ దేశంలో యోబుకున్నటువంటి ఐశ్వర్యము గాని, ఆస్తి గాని, పిల్లలు, అందమైన పిల్లలు మరి ఎవ్వరికీ లేదంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే యోబుకు ఒక న్యాయం, నీకు న్యాయం. ఆ దేవుడు మనం అనుకుంటే ఏం చేశాడండి ఆ దేవుడు నాకు అని అన్నావు. నువ్వేం చేసావు? దేవునికి ఏం చేసావమ్మా? రోజుకు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే గొప్ప అయిపోతావా? రోజుకు ఒక అధ్యాయం చదివితే గొప్ప అయిపోతావా? ఏం చేసావు దేవునికి? అధ్యాయం చదివి ప్రార్థన చేయడం కాదు, ఏం చేస్తున్నావు దేవుని కోసం? అసలు దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఇప్పుడు చూడండి, మనం తీసుకునే వారంగానే ఉంటానికి ఇష్టపడతాం. ఒక ఆవిడ ఉందంటాడు, 2 ఆవిడలు అంట, 2 అక్క చెల్లెలు సామెతల గ్రంథంలో ఉన్నారు. 2 పేర్లు ఏంటి తెలుసా? 2 పేర్లు, 2 అక్క చెల్లెలు అంటారు. మొదటి ఆవిడ పేరు ఇమ్మో, రెండో ఆవిడ పేరు హీమో. జలగలంటే జలగకి ఇచ్చే స్వభావం లేదు. ఎప్పుడన్నా ఎత్తుదా? కొంత ఆగింది వెళ్ళి ఇంకొకరికి ఎవరికైనా పెడతా? డైరెక్ట్ చూడలేదు కానీ వీడియో ఫోన్లో చూశాను. తాగడమే, దానికి పొట్టని ఎండిపోయినా సరే అండి ఇలా సాగుద్దండి, సాగుద్ది. లా చూస్తారేంటి? నా సాగుతుంది. అది ఎంత తాగినా సాగేళ్ళ గుణం దానికి ఉంది. మనం అలాగే ఎంత తీసుకున్నా ఇదే ఇదికు అదిగు అదిగు ఇది అన్న ఏం చేస్తున్నాం దేవుని కోసం మనం చెప్పాలి అమ్మా. దేవుని కొరకు నువ్వు జీవించి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. యోబు అడిగాడా నన్ను 2 ఆశీర్వదించని దేవుడు అడిగాడండి. యోబు అబ్రహాం అడిగాడా నన్ను ఆశీర్వదించు ప్రభు, ఐశ్వర్యం చేయ ప్రభు. అడగకుండానే ఇచ్చాడంటే అడిగిన వాళ్ళకి ఎందుకు ఇవ్వడం? అడిగేవాడు ఎలా ఉండాలంటే అర్హత కలిగిన వాడై ఉండాలి. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆ శిష్యుడు అప్పులు చేసి వెళ్ళిపోతే తన బిడ్డల్ని తీసుకెళ్ళిపోయి బానిసత్వం చేసుకోవడానికి కొంత తల్లి వచ్చి బాధపడి ఏడుస్తుంటే ఏం చేశాడంటే దేవుడు అద్భుత కార్యం చేయలేదా? ఇంట్లో చేశాడా చేయలేదా? నీ జీవితంలో ఎందుకు చేయలేడు? అది ఎప్పుడో జరిగిందండి, అది ఎప్పుడో జరిగిందండి. ఏమండి మీరు సాక్ష్యాలు వింటున్నారు యూట్యూబ్లో, నేటి దినాల్లో కూడా అద్భుత కార్యంలో వారి జీవితంలో దేవుడు చేయడం మీరు చూశారు. వారికి చేసిన దేవుడు మీకెందుకు చేయడు? నీ కోసం రక్తం కార్చాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసము తన పరలోక రాజ్యమును విడిచిపెట్టి వచ్చిన వాడు నీ పరిస్థితుల్ని మార్చలేడా? చెప్పండి, మార్చగలడా? మన పరిస్థితులు మార్చగలడు అనే స్థిరమైన విశ్వాసం నీ జీవితంలో ఉంటే రాబోయే దినాల్లో అద్భుత కార్యములు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిర్గమకాండం 22వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి, త్వరగా చదవాలి. నిర్గమకాండము 22వ అధ్యాయం 7వ వచనం. అమ్మా, ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగు వారికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఎంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన యెడల వాడు దానికి 2 అంతలు అచ్చుకొనవలెను. ఇది కాదండి, రెఫరెన్స్ మారింది.
సరే సామెతల గ్రంథం 20:22 చదవండి. కీడుకు ప్రతి కీడు చేతులను అనుకోవద్దు. సామెతల గ్రంథము 20:22 చదవండి. కీడుకు ప్రతి కీడు యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించు. మనం ఏం చేయాలంటే దేవుని కొరకు చెప్పాలి, కనిపెట్టే అనుభవం ఉండాలి. కనిపెట్టడం ఎప్పుడన్నా మీరు చేశారా? ప్రార్థన చేసి అన్ని మాటలు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎప్పుడైనా కనిపెట్టారా? ఆమెనంటారా? ఆమెనంటే అర్థం ఏంటి? అలా జరుగును గాక. నేటి దినాల్లో ఆమెనంటే అర్థం తెలుసా? ప్రార్థన అయిపోయింది అంటే. అప్పట్లో ఆమెనంటే పదానికి అర్థం ఏంటంటే అలాగూ జరుగును గాక. ఇప్పుడు ఆమెనంటే అర్థం ఏంటంటే ప్రార్థన కొంతమంది ఎక్కువ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆమెనంటారో ఎప్పుడు ఆమెనంటారో, బాబు ఎక్కువసేపు చేస్తున్నారు బాబు అనిపిస్తా ఉంటుంది అమ్మా, అనిపిస్తుందా? ఇప్పుడు మనుషులు మనం ఆమెన్ అందరూ అనిపిస్తుంది, కానీ అంటే బాగోదు కదా, అంతేనండి. అప్పట్లో అనేవారండి, ప్రార్థన జరుగుతుంటే వెనకాల ఏకీపించి ఆమె అవును ప్రభు అలా జరుగును అని అంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారులే మనం గిల్లుకుందాం, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారులే మనం నవ్వుకుందాం. ఇప్పుడు ఆ కాలానికి ఈ కాలానికి తేడా లేదు. ప్రార్థనలో ఏకీపించడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చేస్తున్న ప్రార్థనను మనం కూడా విని వారితో పాటు ఏకీపించడాన్ని ఆమెన్ అంటారు. అమ్మా, ఇక్కడ మనం ఆమెన్ అనే పదాన్ని దేనికి వాడుతున్నాం? ప్రస్తుతానికి ప్రార్థన అయిపోవడానికి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా కొరకు చదవండి, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఆయన నిన్ను రక్షిస్తాడు. నువ్వు ఆయన పెట్టి కనిపెట్టి చూడు. ఏ పరిస్థితిలో నీకు సహాయం కావాలో ఆ పరిస్థితిలో ఖచ్చితముగా దేవుడు నీకు ఆయన సహాయాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందరికీ ఒకే రకమైన సహాయం కాదు, అందరికీ ఒకే రకమైన అవసరత కాదు. ప్రతి మనుషుడికి కూడా ఏదో ఒక రకమైన అవసరత ఉంది. నీ అవసరత తీర్చబడాలంటే నువ్వు దేవుని దగ్గర కనిపెట్టే అనుభవం నేర్చుకో. నేను చెప్పాను కదండి, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఎక్కడ కనిపెట్టాను? బూడిదలో కనిపెట్టాను. మనం కూడా మనుషుడు సహాయం చేస్తారంటే ఎన్నిసార్లు అన్నా కనిపెడతాం, ఎంతసేపు అన్నా కనిపెడతాం, అలుపు లేకుండా కనిపెడతాం. అవసరత ఎవరిది? మంద కాబట్టి. మరి దేవుని దగ్గర కనిపెడుతున్నాం ఎప్పుడన్నా? దేవుని దగ్గర కనిపెట్టడం నేర్చుకోండి. ఆయన నీ ఓర్పుని చూస్తాడు. నువ్వు నిజంగా ఆయన మీద ఆధారపడ్డావా లేదో తెలిసేది ఎప్పుడంటే నీ ఓర్పుని బట్టి తెలుస్తుంది. నీకు దేవుని దగ్గర ఓర్పు ఉందా? లేదు. 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆమెనంత ఓర్పు ఎక్కడ ఉంది అందులో? కొంతమంది 2 నిమిషాలకి ఆమెనని మహానుభావులు ఉన్నారు. తర్వాత ఏంటి? అంత పెద్ద అమ్ములో ఎంతమంది ఉన్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఆమెనంటే ఏంటి ఇప్పుడు అర్థం? ప్రార్థన అయిపోయిందనా దీవించారని అర్థమా? మనకు తెలియట్లేదండి. ఆమెననే పదాన్ని మొత్తం అర్థాన్ని మార్చేసింది మన తెలుగుదేశం. మొత్తం అందరం ఒకళ్ళిద్దరు అని కాదు, లాస్ట్లో ఆమెనని అర్థం ఏంటంటే అమ్మయ్య. మళ్ళీ ఒకసారి కూడా కాదు, ఆమె ఒకసారి చదవబట్టట్లేదు, మళ్ళీ 3 సార్లు అనాలి, లేకపోతే అయినట్టు గుర్తుండదు కదా. ఇంకొక ప్రార్థన ఉందేమో. 3 సార్లు దేనికి చూసినంటే ప్రార్థన ఇంతటితో సమాప్తమయ్యింది, ఇంకా లేదు ప్రార్థన. మళ్ళీ ఎక్కడ 7 ప్రార్థనలు చేయించారు అని ఒక అమ్మాయి అంటే, లేదా 3 ప్రార్థనలు ఇవన్నీ మనకి ఉన్నాయి కదండి. 3 చేస్తే బలంగా ఉంటుంది, 7 చేస్తే దృఢపడిపోద్ది, ఈ ఆలోచనలు ఉన్నాయి కదా మన దగ్గర. ఇలాగ ఉంటుంది మన దగ్గర అని చెప్పి ఆమేన్ 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 అని చెప్పేసి అయిపోయిన తర్వాత అందరికి వందనాలు చెప్పాక అమ్మ ప్రార్థన అయిందన్నమాట అంటారు. ఆమెన్ అంటే అర్థం వేరండి. నువ్వు దేవుని దగ్గరికి కనిపెట్టు. ఆమె అనక ఏం చేయాలి? ఆమె అనాలా? కనిపెట్టాలి. దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చే వరకు, ఆ సమాధానం దొరికేదాకా ప్రభువుని అడగాలండి మనం. ఎందుకంటే సహాయం చిన్నది కాదు కదా, నీకు ఉన్న పరిస్థితి చిన్నది కాదు. చిన్నదైతే నువ్వు వదిలేసుకో పర్లా. నువ్వు నిజముగా దేవుని ద్వారా ఒక బలమైన సహాయం పొందుకోవాలి అని అడిగితే
వదలదు దేవుడిని. బైబిల్ గ్రంథంలో దేవుని ద్వారా సహాయం పొందుకోవడానికి ఇష్టపడిన వారు ఎవరు కూడా ఆయన విడిచిపెట్టలేదండి. ఆయన పాదాలు విడిచిపెట్టలే. ఒక ఆవిడ వచ్చింది, నా కుమార్తె స్వస్థపరచు అని అడిగితే, ఇస్రాయేల్ కొరకే కానీ మరి ఎవరి కొరకు నేను రాలేదు అంటే, నిజమే, కుక్క కింద ఉన్నప్పుడు యజమానుడు తింటున్న రొట్టె ముక్క కింద పడితే ఎలా దొరుకుద్దో అలాంటి దాన్ని అనుకున్నట్టు ఈ ప్రభు ఎలా బతికినాడుందండి అంటున్నాడు. ఇశ్రాయేలులో ఇట్లాంటి విశ్వాసం చూడడం. ఆయన పరీక్ష పెడతాడు నీ ఓర్పు కోసం. మనం ఏం చేస్తాం తెలుసా, కుక్క అని పోల్చాడు కదా, నన్ను కుక్క అని పోలుస్తావా, నేను రాను ఇంకా ఎక్కడికి బాబు, చర్చికి రాను నేను, నన్ను కుక్క అంటావా నువ్వు, పంది అంటావా నువ్వు, గాడిదంటావా నువ్వు, నేను అంటే తెలుసా నీకు, మా ఇంటి పేరు తెలుసా నీకు, నాకు మొత్తం తెలుసా నీకు, నాకు ఎవరో తెలుసా నీకు, ఇవి అనుకుంటాం. దేవుని ద్వారా తెలిసి ఉండదు మనం. ఆయన నీ దగ్గర ఏం చూస్తాడో తెలుసా, ఓర్పుని చూస్తాడు. పేతుని ఏమన్నాడు తెలుసా దేవుడు, సాతానా నన్ను సాతాన్ అంటావా. పేతురు ఏం చేశాడు, ఓర్చుకున్నాడు. తప్పు చేశాడు, అతను నిజంగా సాతాను ప్రేరేపించి వేరే కార్యం చేయించడానికి చూస్తుంటే దేవుడు గద్దించాడు. దేవుడు మనలో చూసేది ఏంటంటే ఓర్పును చూస్తాడు. ఆ ఓర్పులోనే నువ్వు కనిపెట్టే అనుభవాన్ని నువ్వు నేర్చుకుంటావు. దేనికి స్తోత్రం కలుగుగా. దేవుని వాగ్దానం అన్నా, దేవుని ఆశీర్వాదం అన్నా నీ దగ్గరికి రావడానికి ఆలస్యం చేయబడుతుందంటే దేవుడు నీ దగ్గర ఏదో ఆశిస్తున్నాడు, ఏదో కోరుకుంటున్నాడు. నువ్వు దాన్ని కనిపెట్టే అనుభవంలో నువ్వు ఉండగలిగితే నిజంగా దేవుని దగ్గర ఎంతసేపు మనం కనిపెడతాం చెప్పండి అన్న. ఏదో బాధ్యత అయిపోయినట్టు దులుపుకోవా, బైబిల్ చదివేసే దులుపుకోవా, బాధ్యత అయిపోయింది వాళ్ళకి, ప్రార్థన చేసి సామీని అనుకునే వాళ్ళకి నా ప్రార్థన అయిపోయింది చాలు అనుకోవా. అదే కనిపెట్టే అనుభవం అంటే. కనిపెట్టే అనుభవం అంటే ఏంటండి, ఒక వ్యక్తి వస్తానన్నాడు, పలానా చోట నువ్వు నుంచున్నావు, ఒక 2 నిమిషాలు చూసా రావట్లేదని చెప్పి వెళ్ళిపోతావా ఏమండి. ఒక వ్యక్తి డబ్బులు ఎత్తా అన్నాడు, నువ్వు అక్కడే నుంచి వస్తా అన్నాడు, 5 నిమిషాలు చూసిన తర్వాత నీ స్థిరాలు చూపిస్తావాడి మీద, ఎరా ఎంతసేపు వస్తానని, గంటల తరబడి ఇక్కడ నుంచున్నాను, ఇచ్చేది 10,000, నుంచోబెట్టింది 5 గంటలు అంటారండి. చాలా థ్యాంక్స్ అండి, న్యాయం అదే మొత్తం బయటకు వచ్చారు. దేవుడు సహాయం చేస్తే మాత్రం విధేయత వస్తుందా దేవుని దగ్గర. ఒక సాక్ష్యంతో దులిపేసుకుంటాం, అయిపోయింది, సాక్ష్యం చెప్పాను, ఇంకా ఆయన రుణం తీరిపోయింది. డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా దేవునికి, ఎవరికన్నా అయితే డబ్బులు ఇవ్వాలి కానీ దేవుడు డబ్బులు ఇవ్వక్కర్లేదు ఇంకా, అంతే కదండి. మనుషులకి అయితే డబ్బులు ఇవ్వాలి, దేవుడు సహాయం చేస్తే ఒక సాక్ష్యం పడేస్తే చాలని. ఒక సాక్ష్యమో లేకపోతే ఒక కేజీ స్వీటో, ఒక రసన ప్యాకెట్, ఒక నిమ్మకాయ నీరో, ఓ మజ్జిగో, ఏదో ఒకటి పడేసామనుకో ఆ దేవుడు చేసిన కార్యానికి కృతజ్ఞత అయిపోయింది. అదేనండి దేవునికి ఇచ్చేది మనం. భక్తుడు అంటున్నాడు, ఆయన చేసిన మేలులలో దేనిని మరవకుమా. దేవునికి స్తోత్రం. మరువకూడదండి దేవుని చేసిన మేలు. ఆయన నీ కొరకు ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు చేశాడో చేయబోతున్నాడు. నువ్వు విశ్వసించగలిగితే ఆ కార్యాలు నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇరవై 26:5. చదవండి. 26:5. దేవుని ప్రత్యక్షత విషయమునందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుడిని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడు? ఎవరాయన కాదు, వీళ్ళ పప్పులో కాలేస్తారని చెప్పి వీడిసాను నేను. పప్పులోంచి కాలు పైకి తీసుకుని చదవడం పైన ఎవరింతకీ అలా వర్ధిల్లింది ఎవరో తెలుసా? యూదా రాజు అయినటువంటి ఉజ్జియా. ఎవరో ఉజ్జియా చేసిన పని ఏంటో తెలుసా? అతడు బ్రతికినంత కాలము యెహోవాను ఆశ్రయించుట మానలేదు. ఎవరిని చెప్పాలి? ఎవరండి?
యెహోవాను ఆశ్రయించుట మానలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతన్ని ఇచ్చిలో పెట్టాడంటే. దేవునికి స్తోత్రం. ఇది అబద్ధం కాదు. రాజుల్లో అతి కొద్ది మంది ఇలాంటి అనుభవంలో ఉన్నారు. దేవుని మీద ఆశ్రయించడం అంటే మరలా మనుషుల జోలికి వెళ్ళడం కాదు. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఇంకా పూర్తిగా ఆధారపడిపోవడమే. అది దేవునికి తెలుసు. నువ్వు ఆధారపడ్డావో ఆధారపడలేదు ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. దేవునికి నమ్మిక వచ్చేదాకా ఆధారపడు. ఎవరికైనా దేవునికి నీ మీద నమ్మకం రావాలి. ఏంటి అంటే ఇతడు లేదా ఈమె నిజముగా నా మీదే ఆధారపడింది అని అప్పుడు తెలిసిందనుకో, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు దేవుడు స్వార్థపరుడు అండి. ఎందుకున్నా దేవుడు స్వార్థపడండి? ఎందుకంటే అంత బతిమలాడించుకోవడం. ఆయన బతిమలాడించుకోవట్లా, మనుషుల దగ్గర నేను చిన్నగా చేయట్లేదు అంతే. ఆయన దేవునికి స్తోత్రం. మనుషులు ఏమంటారు, ఒక రోజున నేను వాళ్ళకి డబ్బు ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నారు అంటారా? ఆ మాట దేవుని చెవిలో పడితే నచ్చుతుంది ఆయన. ఆ మాట దేవునికి ఇష్టం ఉండదు. నేనే ఆశీర్వదిస్తే నేనే దీవించాలనుకుంటాడు ఆయన. పెడితే నేను పెట్టాలి. వాళ్ళు ఎవరు పెట్టడానికి? వాళ్ళకి ఇచ్చింది నేను. ఒక మనుషుడు ఆశీర్వదించబడ్డాడంటే అది దేవుని కృప జరుగుతుంది. కానీ వాడంతటా ఏ కష్టార్జితం బట్టి దీన్ని బట్టి కూడా సంపాదించిన వాడు కాదు. మనం ఏం చేస్తాం? దేవుని వైపు చూస్తున్నాం, మనుషుల వైపు చూస్తున్నామా? ఎవరి వైపు అండి? మనుషుల వైపు. నువ్వు దేవుని వైపు చూడు. ఇక్కడ ఉజ్జియా చేసిన పని ఏంటంటే అతడు బ్రతికినంత కాలము కూడా దేవుణ్ణి ఆశ్రయించుట మానలేదు. దేవునికి స్తోత్రం. మానకూడదండి. మన జీవితమే ఆయన ఉండాలి, మన బ్రతికే ఆయన ఉండాలి. నీదే అవసరం ఉన్నా సరే నువ్వు ఆయన మీద ఆధారపడి చాలు. నేను నమ్మగలను, నమ్ముతున్నావా అని అంటాడు ఆయన. అంటే ఇది నేను చేయగలను నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే నీ నమ్మిక ప్రకారంగా ఈ కార్యం నీకు జరుగును కాక. ఆయన కార్యము స్టార్ట్ చేశాడు అనుకోండి, దాన్ని ఆపగలవాడు ఎవడు కూడా లేడు. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 చదువుతారు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేనికి స్తోత్రం. ఎవరు తీరుస్తారు? కొన్ని అవసరాలు ఉందా? ప్రతి అవసరం ఉందా? ప్రతి అవసరం. మీకు జ్ఞానం కొద్దువైందా? ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. ఏమ్మా? పలానా చోటుకి వెళ్ళి మట్టి తిన్నా ఉంది ఎక్కడన్నా? లేదు. పలానా చోటుకి వెళ్ళి నూనె రాసుకున్నా ఉంది ఎక్కడన్నా? లేదు. పలానా చోటుకి వెళ్ళి మునగండా ఎక్కడన్నా ఉందా? నీకు జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గర రావాలి? అడుగుతున్నావా జ్ఞానాన్ని అసలు దేవుణ్ణి? నేను జ్ఞానవంతుణ్ణి, నేను జ్ఞానిని, నాకెందుకు జ్ఞానం? నేను నా స్కూల్ ఫస్ట్ తెలుసా, నిన్న క్లాస్ ఫస్ట్ తెలుసా? నువ్వు ఎంత చదివినా సరే ఈ లోకంలో తప్పించబడేటువంటి జ్ఞానం నీకు రాదు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది లోకాన్ని చదివేసిన ఉంటారండి. మొత్తం చిన్నప్పటి నుంచి తిరిగి 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 అది చేసి ఇది చేసి లోకాన్ని చుట్టు పెట్టగలుగుతారు. వాళ్ళు అనుకుంటారు నాకు ఈ జ్ఞానం ఉందనుకుంటారు. దేవుడు జ్ఞానం ఇవ్వకుండా ఏ జ్ఞానము కూడా పనిచేయదు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీకేం తెలిసినా సరే ఆయన దగ్గరికి ఎలా రావాలి తెలుసా? ఖాళీ పాత్రగా రావాలి. ఎలా రావాలి? ఖాళీ పాత్రగా దేవుని దగ్గర నువ్వు ఉండగలిగితే ఆయన అప్పుడు నీకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటిస్తున్న కాలంలో తన శిష్యులతో ఒక మాట అంటాడు, ఇదిగో మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి వారు మిమ్మల్ని అన్నప్పుడు ఏం చెప్పాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని ఆలోచించదు. ఏం చేయకూడదు? అయ్యి బాబా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడాలి రాసుకుని వెళ్ళకూడదండి. నీ దేవుడికి తెలుసు, ఆయనే అక్కడ ఏం మాట్లాడాలో తన ఆత్మ ద్వారా మాట్లాడిస్తాడు. అది దేవునికి కావాల్సింది. ఆయన దగ్గరికి మనం ఎలా ఉండాలి? ఎంటీ పాత్రగా ఉండాలి. నువ్వు దేవుని సహాయం కోరుకోవాలంటే నీ దగ్గర ఎంటీ అయిపోవాలి. ఇంకా నీకు ఏది ఆలోచన రాకూడదు. ఒకవేళ దేవుడు నాకు ఇవ్వకపోతే పలానా ఆయన అడుగుదాం,
లేకపోతే బజాజ్ వాడు ఉన్నాడు, లేకపోతే ఐసిఐసిఐ వాడు ఉన్నాడు, ఎస్బీఐ ఉన్నాడు, నా డ్వాక్రామ్ ఉంది. ఇవన్నీ పెట్టుకుని దేవుని దగ్గర రాకండి. ఎందుకంటే మీరు ఇవన్నీ మరలా చెల్లించాలి. ఏం చేయాలి? మరలా చెల్లించేది సహాయం ఎలాగవుద్ది? అవుతుందా? చెప్తే మా మళ్ళీ వెనక్కి ఇవ్వకూడదు. అలా ఎవరు ఉన్నారండి ఇచ్చేవాళ్ళు? ఉండరండి. దేవుడు ఒక్కడే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన కనుక ఇప్పిస్తే ఇబ్బంది రాదు. మనం కనుక తీసుకున్నప్పుడు బజాజ్ వాడు ఫోన్ చేసి నాకు రోజు ఫోన్ చేస్తారండి. కరెక్ట్గా కడితే ఎందుకు చేయడు? కరెక్ట్గా కట్టేస్తాను 3 సంవత్సరాల నుంచి. సార్ మీకు లోన్ కావాలి సార్, నిద్రలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఫోన్ చేద్దండి. నాకు అవసరం, ఎప్పుడైనా అవసరమైతే ఈ నెంబర్ చేయండి సార్, నా పేరు స్వాతి సార్, నా పేరు జ్యోతి సార్, నా పేరు మూతి సార్ అంటే మంచి నిద్రలో ఉన్నాడు. ఫోన్ లేని రావండి, ఈ ఫోన్ వస్తాయి. మనం ఏదో పోతున్నాం, ఎవరైనా ప్రార్థన కోసం ఎవరైనా చేశారేమో బ్యాలెన్స్ లేక అని చెప్పి అనుకుంటే రోజు కనీసం ఒకసారి మాత్రం నిజంగా అవసరానికి ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు ఎత్తుంటారండి. ఇప్పుడు అబ్రహం గారికి లేదా అవసరం అనుకోండి, మీకు ఎవరైనా ఫోన్ చేసి అంటే అబ్రహం గారు మీకు డబ్బులు ఎత్తుని తీసుకుంటారంటారా? ఎందుకంటారా? మనుషులు చూస్తారు, ఆయన మరలా నాకు ఇచ్చేయగలుగుతాడు అంటేనే ఇస్తారండి. ఇవ్వలేడు అంటే తప్పించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మరలా నువ్వు ఇవ్వాలి అని కోరుకునే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు గ్రేట్ అండి, దేవుడా మనుషుడా? ఇన్ని మాటలు చెప్పాను, అంటున్నారు తిన్నాను మిమ్మల్ని, మరలా ఇంటికి వెళ్ళాక మీ మనుషుడే గ్రేట్ అంటారు మీరు. నేను ఖచ్చితంగా చెప్తాను. రాసి పెట్టుకోండి, కాబట్టి బైబిల్ గ్రంథం ఎదురు పెట్టుకోండి. మీరు ఆ వాక్యం తిరగేసి చెప్తారు. యెహోవాను ఆశ్రయించుడి కంటే మనుషులు ఆశ్రయించేవాడు. మార్చేస్తారా? ఆ పదాన్ని మార్చేస్తారు. నువ్వు పరిపూర్ణముగా ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేయక మాడు. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము కూడా. మరి ఎన్నోసార్లు వచ్చావు, ఎందుకు నాకు దొరకలేదు అంటారు దావీదు గారు. ఎన్నోసార్లు వచ్చానండి, ఆదివారం మా బావి మానినా నేను మానట్లేదు, మరి ఎందుకు నాకు దొరకట్లేదు అని అనుకున్నారా? సతీష్ అనుకుంటాడు, అన్నయ్య నేను వస్తున్నాను కదా అన్నయ్య. వస్తున్నావు తమ్ముడు, నెలకు ఒకసారి బలరాలను వస్తున్నాను. మధ్యలో శుక్రవారం ప్రార్థన ఎవరు వెళ్తున్నారు? మధ్యలో గృహపూడికి ఎవరు వెళ్తున్నారు? ఇది మానేస్తే దేవుడు ఎప్పుడో నేను చెప్పట్లేదని. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కొరకు నీకు తృష్ణ ఎలా ఉంటుందో నీకు చెప్తున్నా. దేవునికి స్తోత్రం. నేను మీరు గొప్ప చెప్పుకున్నాను అనుకోద్దు, ఎప్పుడు దేవుని మందిరంలో కనబడదాం అనిపించేది నాకు. రోజుకు ఒకసారన్నా దేవుని సన్నిధికి వెళ్ళకుండా నేను నా జీవితంలో 365 రోజుల్లో ఎక్కడన్నా ఊరు వెళ్తే తప్ప ప్రతి దినము ఒక్కసారన్నా దేవుని సన్నిధికి వెళ్ళిన అనుభవం. దేవుడే సాక్షి నాకు ఈ మాట. ఎందుకంటే నాకు స్నేహితులను పక్కన పెట్టేశారు. ఎవరిని పక్కన పెట్టారు? స్నేహితులను పక్కన పెట్టారు. ఎందుకంటే స్నేహితులతో గడిపే సమయము నిజ స్నేహితుడైన యేసుక్రీస్తుతో గడిపితే స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయన నేను నమ్మాను. 2011 ముందుకి 2022కి చాలా తేడా నా జీవితంలో జీవుడు చేశాడు. ఆ స్థితిలో రోజుకు 10 రూపాయలు మా అమ్మగారిని అడిగి తీసుకెళ్ళేవాడిని. ఎంత? ఇప్పుడు మా అమ్మగారు నన్ను డబ్బులు అడుగుతున్నారు. అప్పుడు ఉద్యోగం చేసేవాడిని, ఇప్పుడు ఉద్యోగం చేయట్లేదు, అంతే తేడా. కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని ఇచ్చేవారుగా పెడతాడు, కానీ వెనక్కి తీసుకునేవారుగా దేవుడు ఎప్పుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆయన ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఆయన మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. ఆయన్ని మనం ఆశ్రయించడం నేర్చుకోవాలి. నువ్వు అది నేర్చుకోగలిగితే దేవుడు నీకు ఇవ్వడం మొదలు పెడతాడు. ఆయన దేవునికి ఆయనకి ఇవ్వడం ఎంతసేపు చెప్పు సార్? దేవుడికి ఇవ్వడం ఎంతసేపు? నీకు స్తుతి ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. అమ్మ ప్రార్థన చేయమ్మా అంటే ఎంతసేపు లెగుతావు పైకి? అమ్మ ఆరాధన చేసుకుందాం అంటే టక్కుమని లెగిసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా జాయిగా లెగిసి కుర్చీ సరి చేసుకుని చెప్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ దారుణాలు చూడలేకపోతున్నాను. నేను ఏం చేస్తున్నాను?
మీరు అక్కడి నుంచి వెనకాల పోతున్నారు, ఎద నుంచి చూసే దారుణాలు ఎవరికైనా పోతాయి. నవ్వు ఆపుకోలేక, జనాలు కోపంగా చూడలేక, పిల్లల్ని గద్దించలేక, ఈ మౌలింగ్ సామాన్లు దాకా ఒక్కొక్కరిని చూడలేక ఇన్ని పాటలు పాడుతున్నాం. ఒకరు ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన చేయకపోయినా సైకిల్ చేస్తాం, నీకెందుకు లోపల చేసుకుంటున్నాం అని ఆ కంటి చూపుకి అర్థం. అది పైకి చెప్పరు. ఆ చూపుకి అర్థం ఏంటంటే నేను లోపల చేసుకుంటున్నాను, నీకేం తెలుసు, నువ్వేం దేవుడువా? నాకు ఆయన తెలుసు, నా పక్కన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎక్కడ మరి మధ్య కళ్ళు ఎందుకు తిరుగుతున్నావు? కళ్ళు ధరమన్నాడైనా నాకు అనిపిస్తుందండి. ఒక టూత్ పిక్ తెలుసా? టూత్ పిక్ పుడిసి ఎలా అనుకోవాలి. దేవుడి సంధికి ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు వచ్చావు దేవుడి సంధికి? నన్ను చూడటానిక? అసలు చూసేవాడు నాకు ఇచ్చడుగా బాధ్యత. నేనేదో మానుకుని ప్రార్థన మీకులాగా చేయలేకపోతున్నాను. నిజంగా మీరు లోతుగా వెళ్ళి ప్రార్థన చేసినట్టు నేను చేయలేను కదా. నేను అలా చేసినట్టే మొత్తం ఒక్కొక్కరు ఎత్తే కూర్చుంటారు. ఈ కాపలానే కాసుకోవాలా? నేనే ప్రార్థన చేసుకోవాలా? ఏమ్మా ఇన్ని జరుగుతున్నాయి. మీకు ఏం తెలుసు? మా బాధ మీకు ఏం తెలిస్తే ఏదో అనుకున్నారు. ఇక్కడ నుంచి ఉన్నాడు, ఫ్యాన్ వేసుకున్నాడు, చక్కగా వేలాడుతున్నాడు. ఇది తడిసిపోయిందండి. పిండితే లీటర్ నీళ్ళు వస్తాయి, సోడాలో అయిపోతుంది మొత్తం. ఇది మనకు ఉండేది కొంచెం సమయం ప్రార్థన చేసుకోవడానికి. అమ్మా ఇంటి దగ్గర ఎలా చేయగలుగుతామా? మనం బలంగా ఆరాధన చేయగలుగుతామా? ఎందుకు దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు తెలుసా? ఏక మనసు కలిపితే వారిని దీవించడానికి వస్తాడు. మనం ఎక్కడ ఈ దేవుని కోల్పోతున్నాం అంటే ఈ పరిస్థితుల్లోనే కోల్పోతున్నాం. ఆయన హస్తం మన మీద దిగి వచ్చే సమయంలో మనం కళ్ళు తెరిసామనుకోండి, ఏమవుద్ది? నేను అక్కర్లేదేమో, కావలసినోడు పట్టుకుని వదలడు. నువ్వు పట్టుకుని వదులుతున్నావా? వదిలేసే ఉన్నావు. వేరేవాడు పట్టుకున్నారండి, ఖాళీ లేదు. ఎవడెవడో ఉన్నాడు కదా, 32 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర కూర్చుని వాడు యేసుప్రభు వచ్చి నువ్వు స్వస్థపడకూర్చున్నావా అని అడుగుతుంటే అవుననాలా? అవుననాలా? ఏమన్నాడు? నన్ను ఎవడో తీసుకెళ్ళలేదు. అక్కడ అడిగిన మాట ఏంటి, చెబుతున్న మాట ఏంట్రా బాబు నువ్వు అని ఏమడిగాడు? స్వస్థపడకూడదు. మనమైతే ఏం చెప్తామండి? మనకు సాకులు అలవాటు అయిపోయింది అనుకోండి, నన్ను ఎవరు తీసుకెళ్ళలేదండి. అలవాటు అయిపోతుంది అడిగండి, సాకులు అలవాటు అయిపోయినట్టు. ఎవరన్నా కదలలేకపోతున్నాడు, రోజు వచ్చి కూర్చుంటున్నాడు, అందులో దిగలేడండి. రోజు వచ్చి ఆడ కూర్చుంటున్నాడు కదా 32 సంవత్సరాల నుంచి. తిండా వేరే వేరే సైడా అక్కడే చేస్తాడు, అక్కడికి వెళ్తా ఉంటాడా? అక్కడికి వెళ్ళినాడు ఆ కోనేరు కదిలినప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? ఇంకొకటి ఎవడో తీసుకురావట్లేదు. సాగు ఎవరి మీద పడుతున్నాడు ఇంతకీ? ఇప్పుడు కీర్తనం ఎందుకు రాలేదమ్మా అంటే సాగు ఏం చెప్పిందో తెలుసా? ఆయనతో పడ్డం కంటే ఈ బతుకులు ఉండడం ఏది కష్టం. మీ పిల్లలు మామూలు అనుకున్నారండి, వజ్రాలకు అన్నారన్న. వజ్రాల కన్నా మహానుభావురాలారా ఈ పిల్లలు మీరు వజ్రాలకు అన్నారు. మీరు నాతో పడ్డం కంటే బట్టలు తొడడం వీలంట. దేనికి స్తోత్రం కలుగునుగా. దావీదు అలాగే అన్నాడండి, ఎవడో చేతిలోకి అప్పగించబడ్డం కంటే దేవుని చేతిలో దెబ్బలు తొడడం మంచిది అన్నాడు. రాదు అలాంటి తెలివితేటలు మీ పిల్లలకు ఉన్నాయి. దేవుని సన్నిధిని అలక్ష్యము చేయకూడని వాక్యం చెప్తుంది. ఏం చేయకూడదు మనం? అలక్ష్యం. దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి చాలా కారణాల్లో ఎక్కువ కారణాలు ఏంటంటే ఆయన మందిరానికి పరిగెత్తి రావడం. ఎంతమంది పరిగెట్టారు? వాళ్ళు చేతులు ఎత్తండి. పరిగెట్టిన వాళ్ళు సమానం తెలుసుగా. పరిగెట్టడం అంటే ఇలా అన్ని రెడీ చేసుకుని ఎంతమంది వచ్చారు చెప్పండి నన్ను, ఎంతమంది వచ్చారు అలాగా రన్నింగ్ రేస్? అప్పుడు హ్యాండ్ బ్యాగ్ జారిపోతాం. ఎవరిని పరిగెట్టారు అలాగా? జస్వంత్ గారు వాళ్ళు 9:30కి వచ్చినండి. కాంగ్రెస్ ఎవడు కొడతాడు అనుకున్నాడు పాపం. వాళ్ళు జస్వంత్కో లేకపోతే దావీదు గారి దంపతులకో ఎవరో అదృష్టవంతులు చూడాలి. ఎంతమంది చూడటానికి ఇష్టపడుతున్నారు ఈ అదృష్టాన్ని? దేవుని సన్నిధిని ప్రేమించే వారు ఆశీర్వాదం పొందుకుంటారు. దావీదు దృష్టి అంతా కూడా దేవుని సన్నిధేనండి. సొలొమోన్ దృష్టి అంతా దేవుని సన్నిధే. దేవుని సన్నిధిలో ఎవరుంటారు? ఇర్మియా పాటర్ గారు ఉంటారా?
దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారని వస్తున్నావు నువ్వు? దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు అని వచ్చే వారికే ఆశీర్వాదాలు. ఎప్పుడు రాసిన పత్రిక 11 అధ్యాయులు అంటున్నాడు కదా, ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని. ఏమండి ఏం చేయాలంట? వెతుకువారికి. వెతుకుతున్నావు, వస్తున్నావు బాగానే ఉంది. వెతుకుతున్నావా? వెతకో. వచ్చావు కదా, హాజరించుకుని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నావు. వెతకాలి. తనను వెతుకు వారికి ఫలము దయచేవాడని. నమ్మాలి కదమ్మా ముందు. నువ్వు నమ్మకుండా వచ్చేసి వెళ్ళిపోతే దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? మనం అనుకుంటాం ఏమండి ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను, 2022 అసలు మానలేదండి. మానకుండా వస్తున్నానండి, లేట్ అయినా వస్తున్నానండి, వంట ఇవ్వకపోయినా అవుతున్నానండి, వంట అవ్వకపోయినా అవుతున్నానండి, బట్టలు ఉతికినా అవుతున్నానండి, బట్టలు ఉతకపోయినా అవుతున్నానండి, అంట్లు తోయినా అవుతున్నానండి, అంట్లు తోమపోయినా అవుతున్నానండి, మా ఆయనతో తిట్లు తినవుతున్నానండి, మా ఆవిడతో తిట్లు తినవుతున్నానండి. ఇన్ని చేస్తున్నాం కానీ ఎందుకు నీకు దీవెన రావట్లేదు అంటే ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడు అని నువ్వు నమ్మట్లేదు. మాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నావు, మంచిదే. అసలు ఆయన కంటే ముందుగా పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోతున్నావు. మాస్టర్ గారు ప్రార్థన చేస్తే గొప్ప విషయమా, దేవుడిని దీవిస్తే గొప్ప విషయమా? ఏమ్మా, అసలు ఫస్ట్ నువ్వు ఆయన దగ్గరికి ఎదుర్కో. నువ్వు ఆయన ఎదుర్కొంటే ఫస్ట్ ఆయన దీవించడం అనుకోండి, మేము వెనకాల మమ అంటాం అంతే. మమల కోసం రాకండి, దేవుని కోసం రండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ మాట ఒకరికి ఎదురుకు చెల్లింది కాదండి. ఆయన యొద్దకు వచ్చేవాడు తన ఉన్నాడనియు వెతుకు వారికి ఫలము దయచేస్తాడు అని చెప్పి నమ్మాలమ్మా. నువ్వు నమ్మకుండా ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా సరే నువ్వు కోరుకున్నది నీకు దొరకదు. అప్పుడు మనం మనుషుల వైపు చూస్తూ ఉంటాం. దేవుడు ఎక్కడ కూడా నువ్వు మనుషుల మీద ఆధారపడని చెప్పలేదు. ఉన్నది ఎక్కడన్నా ఆ తాకలను కనబడితే బైబిల్ గ్రంథంలో నీకు సహాయము చేయువాడును నేనే. ఈ మాట ఎన్నిసార్లు ఉంది బైబిల్ గ్రంథం చెప్పండి? నీకు సహాయము చేయువాడును నేనే. భయపడకు, చెడియొద్దు, నిన్ను విమోచించువాడును నేనే, నిన్ను తప్పించువాడును నేనే. ఇందా నాకు వచనం దొరకలా. నేను దయ కలిగిన దేవుడను ఎవరైనా నాకు మొరపెడితే నేను వారి ప్రార్థనలు ఆలకిస్తానంటున్నాడు ఆ మాటలో. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో తెలుసండి? దయ కలిగిన దేవుడు. నీ మీద దయ పొట్టాలంటే నువ్వేం చేయాలి? ఫర్ సపోజ్ డింపుల్ లేకమ్మా సార్, నాకు నీ మీద దయ కలగాలి, నువ్వేం చేస్తావు చేసుకో. నువ్వు వద్దులే, నువ్వు మొహం చూస్తా అమాయకంగా వర్షి అయితే బాగా పనిచేస్తుంది. వర్షి దాతని ఇప్పుడు నాకు నీ మీద దయ పొట్టాలి, ఏం చేస్తావు? కొన్ని అడిగి చూపించు, ఎవరికైనా వర్షి మీద దయ పడుతుందండి? మారుతుందా? అలా చూడగా 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 దయ పడుతుంది. వస్తుందా రాదండి? చెప్పండి, వస్తుందా లేదా? ఫస్ట్ లో రాలేదేమో, తర్వాత చూసే కొద్ది ఏమవుతుంది? మన విషయంలో దయపడుతుంది అంటున్నాడు. నువ్వు చేసిన అతిక్రమాలు ఇవన్నీ కూడా ఆయన ఎదుట మొదట కనబడతాయి. కనబడినప్పుడు నీ మీద దయ చూపించడానికి ఇష్టపడ్డా. నువ్వు ఆయన బతిమలాడుతూ 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 ప్రభువా నన్ను క్షమించు, నా అతిక్రమములు క్షమించు, ఇదిగో నేను మనుషుల మీద ఆధారపడ్డామో నన్ను క్షమించినాను, నువ్వు తప్ప నిజమైన క్షేమాధారం ఏది లేదు ప్రభు అని చెప్పి నువ్వు ఆయన బతిమలాడడం మొదలు పెడితే ఆయన నిన్ను చూడడం మొదలు పెడతాడు. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయనకి నీ మీద దయ పుట్టిందనుకో, మామూలుగా ఉండదండి. అదే కష్టం అవుతుంది మనకి. దేవునికి మన మీద దయ పుట్టించినట్లుగా మనం చేయగలగాలి. ఆయన త్వరగా కరిగిపోతాడు. ఎక్కువసేపు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కోపిస్తూనే వాత్సల్యత చూపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ మీద కోపడడానికి ఇష్టపడతారు కానీ వెంటనే నువ్వు ఆయన కుమారుడివి, నువ్వు ఆయన కుమార్తెవి అని గుర్తెచ్చుకుంటాడు. నీ మీద కోపడుతూనే నువ్వు ఆయన చేసిన చిన్న చిన్న పనులు ఉంటాయి చూసావా, అవి గుర్తెచ్చుకుంటాడు ఆయన. నువ్వైతే ఏం పెద్ద పెద్ద పనులు కూడా గుర్తెచ్చుకో, ఏం చేసి నా దేవుడు అని అంటావు కానీ ఆయన నువ్వు చేసిన చిన్నవన్నా సరే గొప్పగా చూస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
అందుకే అంటున్నాడు మనుషులను నమ్ముకునే కంటే. యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. రాజులను నమ్ముకునే కంటే. యెహోవాను ఆశ్రయించుట మేలు. దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అలాగే. ఎంత అయిందండి? 12. సరే, రాజులను నమ్ముకుంటే కంటే అనే విషయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఏదో ఆకలేస్తుందా? నిన్నే ఆకలేస్తుందా నీకు? అలా అయిపోయి పెట్టా. రాజులు అంటే ఎవరండి? అధికారులు. సింపుల్ గా తెలియజేస్తాను. అది చెప్పిన తర్వాత ఇది చెప్పాల్సిన అవసరం లేదు. అధికారుల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అధికారులు మనకు సహాయం చేయాలని ఎదురు చూస్తూ ఉంటాం. ఏమా? అధికారులు దయ కొరకు మనం ప్రాకులాట పడతా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కానీ నువ్వు అధికారుల కొరకు కూడా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే ఆయన సహాయం నువ్వు చూడగలుగు. ఒకసారి అండి రేషన్ డిపో వచ్చిన తర్వాత ఒక ఆయనకి ఫోన్ చేయాలి. అసలు దీని అంతరికి కొంచెం హెడ్ ఒక ఆయన ఉన్నాడు. మామూలుగా అయితే ఇవ్వకుండా ఏ పని జరగదు. సాక్ష్యం చెప్పే కదా, ఇది ఇవ్వకుండా ఏ పని జరగదు. నేను అనుకున్నాను ఏ ఖర్చు అవ్వకూడదనే ఉద్దేశంతో నేను ప్రార్థన చేసేవాడిని. ఎందుకంటే ఇచ్చామంటే ఖచ్చితంగా కే అవుద్ది. అవదు అసలు చెప్పాలంటే. ఆఖరికి అంతా అయిపోయిన తర్వాత అనే థ్యాంక్స్ అనే వర్క్ జరిగింది, ఇలా పని అయిందంటే థ్యాంక్స్ వద్దులే తమ్ముడు, నా కోసం ప్రార్థన చేయమన్నాడు. స్తోత్రం కలుగును. ఆ మాట నాకు కళ్ళలో నీళ్ళు తిరిగింది. కఠినస్తులు అధికారులు, మీరు ఎప్పుడైనా మీకు తీసుకెళ్తాను, మీరు మాట్లాడకుండా తెలుపుతారు మాటలో. వారు ఏమనంటే నా కోసం ప్రార్థన చేయని మాట అనేటప్పటికి దేవుడు రాజుల్ని సైతం వాంగ తీయడం అంటే నాకు అర్థమైపోయింది. స్తోత్రం కలుగు. మన దేవుడు గొప్పవాడండి. మనం మనుషుల దగ్గరికి వెళ్ళి దేహి అనడానికి నచ్చదు. ఏం నచ్చదానికి? నీకేం ఇష్టం తెలుసా? అదే ఇష్టం. ఆ మాట ఎంత సరదాగా ఉంటుందో నీకు. ఇవ్వండి ప్లీజ్ అండి, మళ్ళీ ఇచ్చేస్తాండి. దేవుణ్ణి బతినాడుకుని చూడు ఆ మాటని. దేవుడు ద్వారాలు ఎలా తెరుస్తాడు చూడు ఒకసారి. ఆయన దగ్గర ఉన్న ద్వారాలు ఈ కాదండి. ఆయన ద్వారం ఎంత ఉంటుంది తెలుసా? పరలోక ద్వారం ఎంత ఉంటుంది? ఆ ద్వారం మొత్తం ఎవడు తెరవలేడు. అంత బలమైన ద్వారాలు ఆయన దగ్గర ఉన్నాయి. నీ కొరకు అలాంటి ద్వారములు ఏర్పాటు చేసిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలాంటి బలహీనమైన పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితులను నీ కొరకు దేవుడు మార్చగలిగిన వాడు. సింహపు పోన్లో ఏం చేశాడు ఆయన? అగ్నిగుండంలో ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో ఏం చేశాడు? యోర్దాను నదిని ఏం చేశాడు? ఎవరి కోసం చేశాడు? ఆయన కోసం చేస్తున్నాడు ఆ పని. ఎవరి కోసం చేశాడు ఆ మాట? పనులన్నీ కూడా చెప్పండి, ఎవరి కోసం అండి? మనుషుల కోసమే. వాటికంటే సింహాల కంటే నీకున్న శ్రమలు గొప్పయ్యా? నీ ముందు నీకున్న శ్రమల్ని సింహాన్ని చూస్తావు. నువ్వు శ్రమను చూస్తావా? నీ సింహాన్ని చూస్తావా? అది బలస అవుతుంది అనుకుంటా. ఎర్ర సముద్రం ముందెట్టి నీ శ్రమలు ముందెడితే ఇది గొప్పదే సముద్రం అండి. అమ్మా అగ్నిగుండం 7 రెట్లు చేసి దాన్ని ముందు పెట్టి నీ శ్రమలు పెడితే ఇది గొప్పదే. దాన్ని దేవుడు ఇలా చేసిన దేవుడు నీకు ఇలా చేయలేడా? కానీ వాళ్ళ విశ్వాసం ఎలా ఉందండి? రాజా, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న అగ్ని గుండములో నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడైన వాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ ఆయన రక్షించకపోయినా ఆ మాట మనం అనమే. మళ్ళీ ఎక్కడ అంటాడు అని. నువ్వు చెయ్యకపోయినా అని మాట. నువ్వు చెయ్యి ప్రభా, నువ్వు చేస్తావు, నాకు తెలుసు, నువ్వు మంచి దేవుడు, చాలా చాలా మంచి వాడు పాటలు మొదలెడతాను. మరి రైస్ చేయాలి కదండి దేవుడు. మరి ఏం చేస్తాం? దేవుని వైపు చూడండి చాలు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడు. ఆయన వైపు కనుక నువ్వు చూడగలిగితే ఆయన నీ వైపు చూడడం మొదలు పెడతాడు. దేనికి స్తోత్రం. ఒక మాట ఉందండి యాకోబు రాసిన పత్రికలో, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. ఫస్ట్ నువ్వు చెయ్యాలి. మనకేంటంటే దేవుడు ఫస్ట్ చేయాలనుకుంటాం. నువ్వు చేయాల్సింది విశ్వాసముతో నమ్మకముతో కనుక నువ్వు దేవునికి చేయగలిగితే ఆయన బలమైన హస్తము నీకు తోడుగా ఉంటుంది. దేవుని హస్తం ఎంత ఉంటుంది ఎవరైనా చూపించగలుగుతారా? దేవుని బాహు ఎలా ఉంటుంది ఎవరైనా చూపించగలుగుతారా? చూపించలేం. ఆయన పిడికిలి బిగించి నీ మీద ఇలాగే అత్త ఏమైపోతావు నువ్వు? ఇలా ధనాన్ని తీసుకొచ్చి పిడికిలతో బిగించి ఇలా కొట్టడంకో
ఆ ప్రవాహానికే కొట్టుకెళ్ళిపోతున్నాం. అలా నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు నీ దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నువ్వు నిజంగా అలాగున దేవుని చేత దీవించబడాలని ఆశపడితే నీ దృష్టి దేవుని వైపు మానేసి దేవుని వైపు పెట్టు. దేవుని కావాలా, దేవుడు కావాలా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. దేవుడు చూస్తున్నాడు. దేవుడు కావాలా, దేవుని కావాలా? దేవుడు దేవుని కావాలి. దేవుడే చెప్తారా? దేవుని దేవుని కావాలి. దేవుడే కావాలండి. ఆయన సర్వ ఐశ్వర్యము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఏటీఎం కార్డు నీ దగ్గర ఉంది. ఉందండి. ఆయన వాడుకోవడం మనం నేర్చుకుందాం. ఆయనను పరిశీలించి ఆయన పరిశోధించి నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన మీద నువ్వు పరిపూర్ణంగా ఆధారపడగలిగితే దేవుని సహాయం ఎలాంటిదో నీకు ఆయన చూపించగలుగుతాడు. అట్టి కృప ప్రభు మనందరి జీవితంలో అనుగ్రహించి మేలైన కార్యములు జరిగించునుగాక. ఆమేన్.